ప్రశ్న ఏదో ఒకటి మళ్ళీ అక్కడికి. అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం సంభాషణకు పునరాహ్వానం. సుధామ గారు తమ సంభాషణని కొనసాగిస్తారు. సుధామ గారు, మనము చాలా విస్తృతంగా అనేక విషయాల గురించి చర్చించాము. ముఖ్యంగా మీరు కలిసిన ప్రముఖుల గురించి చర్చించాము. అయితే మీరు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు కూడా దుర్గా జానకి రాణి గారు మీతో పాటు కలిసి పనిచేశారు. సో వారి గురించి చెప్తారా కొంచెం, మీ అనుభవం, మీ పరిచయం? చాలా మంచి విషయాలు గుర్తు చేశారు. నేను 78లో ఆకాశవాణిలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అంటారు, డ్యూటీ ఆఫీసర్ అనేది బాగా పాపులర్. ఆ పోస్ట్లో జాయిన్ అయ్యాను 78లో. అది షిఫ్ట్ డ్యూటీస్ అంటే 3 అంటే తెల్లారుజామున వందే మాతరం నుంచి మొదలెట్టుకుని రాత్రి జనం అయ్యేంత వరకు 3 షిఫ్ట్ల కింద ప్రసారాలు ఉండేవి. 3 ప్రసారాలు ఉండేవి. ఒక్కొక్క ప్రసారానికి డ్యూటీ ఆఫీసర్ ఒకడు ఉంటారు అన్నమాట. ఆ డ్యూటీ ఆఫీసర్ చేసే పని ఏంటంటే అందరికంటే ముందు తనే వెళ్ళాలి, అవసరమైతే తలుపులు తెరిపించడం బాధ్యత వరకు. ఆ రోజు ఆ ప్రసారంలో ఏ డ్యూటీకి అయితే తను ఇన్ఛార్జ్గా ఉన్నాడో ఆ ప్రసారంలో కాబోయే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ముందు రికార్డ్ అయి ఉంటాయి. ఆ లైబ్రరీ నుంచి ముందు రోజే వచ్చి ఉంటాయి. అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే అనౌన్సర్ వచ్చి ఆ టేపులన్నీ ఒకసారి తీసుకొని చెక్ చేసి వాటికి అనౌన్స్మెంట్స్ అన్ని రాసి ముందు డ్యూటీ ఆఫీసర్కి చూపించాలి. ఏ ప్రకటన ఎలా చేస్తున్నాం, ఏమిటి అన్నీ ఉన్నాయి లేదా, అనౌన్సర్ టైంకి వచ్చిందా లేదా, అది చేసి ఆ ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఒక్కొక్కటి ఆ ప్రసారం చూసేట్టు ఉంటుంది. దాని ప్రకారం కార్యక్రమాలు వీళ్ళు ప్రసారం చేస్తున్నారా లేదా, ఏమైనా తప్పు అనౌన్స్మెంట్లు వస్తున్నాయా, లేకపోతే జరుగుతున్న ప్రసారంలో కార్యక్రమంలోనే ఏమైనా తప్పులు ఉన్నాయా, అవన్నీ ఆ డ్యూటీ ఆఫీసర్ ఏంటంటే ట్రాన్స్మిషన్ రిపోర్ట్ అని రాయాలన్నమాట చివరిలో. అంటే జరిగిన టెక్నికల్ సాంకేతికమైనటువంటి ఇబ్బందుల, ప్రసారం ఆగిపోయినా, విద్యుత్ సరఫరా లోపం వచ్చినా, విద్యుత్ సరఫరా లోపం వస్తే అనౌన్సర్కి తెలియదు. మేము అక్కడ నోట్ చేసి ఇంత టైం అని చెప్పి వాళ్ళకి వెళ్ళి చెప్తే ప్రసార అంతరాయాన్ని క్షమిస్తామని చెప్పి తర్వాత అనౌన్స్మెంట్ వాళ్ళు ఇస్తారన్నమాట. అది అట్లాగా ఒక సిస్టమ్ ఉండేది అన్నమాట. కాబట్టి ఆ అనౌన్స్మెంట్స్ అన్ని కూడా ఎలా రాస్తున్నారు ఆ కార్యక్రమం అంటే డ్యూటీ ఆఫీసర్ పని ఏంటంటే అటు ఒక పక్క అనౌన్సర్స్కి, ఒక పక్క సాంకేతికమైనటువంటి ఇంజనీర్లకి సరిగ్గా సమన్వయం చేస్తూ పెడుతుంది కార్యక్రమం సరిగ్గా ప్రసారం అవుతుందా లేదా అని చెప్పి బాధ్యతగా చూడడం అన్నమాట. కాబట్టి వాళ్ళు వచ్చే డ్యూటీలు వాళ్ళు సరిగ్గా వస్తున్నా లేదా అవన్నీ కూడా చూసుకునే బాధ్యత కూడా ఉండేది. అందరూ కలిసి పని చేసుకోవడం ఎటు అంతకంటే ఎటు ప్రతి కార్యక్రమానికి కూడా గ్రేడింగ్స్ వేసేవారు అనమాట. అంటే ఏ కార్యక్రమం ఆ కార్యక్రమం ఇంకో అప్పుడు ముఖ్యంగా మొదటి రోజుల్లో ఎలా ఉండేదంటే వాణి అని పక్షపత్రిక వచ్చేది. అవును. ఆ వాణి పక్షపత్రికలో 15 రోజుల కార్యక్రమాలు ముందుగానే ఇచ్చేసేవారు. అందులో ఏ సినిమాలోంచి పాటలు వేస్తున్నాను కూడా రాసి ఉండేది అనమాట. సో ఆ ప్రకారం ప్రసారం అవుతుందా లేదా అన్నది కూడా వీళ్ళు పరిశీలించారు డ్యూటీ ఆఫీసర్. ఏ మాత్రం మార్పు ఉన్నా కూడా ట్రాన్స్మిషన్ రిపోర్ట్ రాయాలన్నమాట. ఎందుకు మార్పు వచ్చింది, ఏమిటి, దాని కారణం ఏమిటి అని ప్రతిరోజు చర్చ జరుగుతుండేది అనమాట. అలాగా కార్యక్రమాల యొక్క ఇది ఉండేది. అలాగా ముందు నేను ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల్లో వివిధ భారతి ప్రసారాలకి నేను డ్యూటీ ఆఫీసర్గా ముందు జాయిన్ అయ్యాను. 3 షిఫ్ట్స్లో మేము ప్రసారం. అప్పుడు జనరంజన కార్యక్రమం. అప్పుడు ఎక్కువ వివిధ భారతి అంటే ఢిల్లీ నుంచి, బాంబే నుంచి రిలే అయ్యేటువంటి హిందీ పాటలే ఎక్కువగా ఉండేవి యాక్చువల్గా. మధ్యలో తెలుగుకి మటుకు కొంత బ్రేక్ వచ్చేది. మణిమాల ఒక 1 గంట కార్యక్రమం, తర్వాత జనరంజని అని చెప్పి మన తెలుగు సినిమా పాటలకి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 1 గంట కేటాయించేవారు. తర్వాత హిందీ కార్యక్రమాలు హవామాల నాటకాలు, బూలే బిస్రే గీతని హిందీ కార్యక్రమాలతో చాలా ఇది ఉండేది. మంచి హిందుస్థానీ సంగీతం వచ్చేది. ఆ కార్యక్రమాలన్నీ కూడా వింటుండేవారు. సంగీత సరిత, జయమాల, ఫౌజియా భాంకేలి, చాలా అద్భుతమైన కార్యక్రమాలు. వాటన్నిటితో కూడా దాదాపు పరిచయం ఉండేది. వాటన్నిటిని కూడా ఆ టేప్స్ కూడా బాంబే నుంచి టేప్స్ కూడా వచ్చేవి. వాటిని కూడా చెక్ చేసి ఎక్కడ టేప్ తెగిపోకుండా ఉండాలి చెక్ చేసి అవన్నీ ప్రసారం అనుగుణంగా చేస్తున్నాం. తర్వాత అంటే కమర్షియల్స్, వ్యాపార ప్రకటనలు వచ్చాయి. కాబట్టి ఆ వ్యాపార ప్రకటనలు కూడా ఎక్కడ ఆపి ఎక్కడ వేయాలి, కావాలి టైం అడుగుతారు, టైం స్లాట్స్ ఉంటారు అనమాట. నన్ను సరిగ్గా 7 గంటల 5 నిమిషాలకే వేయండి అంటే ఆ టైంకే వేయాలి. దానికి ఎందుకంటే వాడు ఎక్కువ డబ్బు చెల్లించి ఉంటాడు. కాబట్టి అనౌన్సర్ ఆ టైం సరిగ్గా వేస్తుందో లేదో కూడా చూసుకోవాల్సిన బాధ్యత అన్నమాట. అవసరమైతే గుర్తు చేయాల్సిన బాధ్యత అన్నమాట. అలాగే స్పాన్సర్డ్ ప్రాయోజిత కార్యక్రమాలు ఉండేవి. అది ఆ టైంకి ప్రసారం అవుతుందా లేదా, మీరు ప్రియా పచ్చోళ్ళ లాంటివన్నీ కార్యక్రమాలు వచ్చాయి అప్పట్లో. వాటన్నిటికీ సరిగ్గా అవుతుందా లేదా అవన్నీ కూడా బాధ్యతాయుతంగా వీళ్ళు చూసి వాటి ట్రాన్స్మిషన్ రిపోర్ట్ వీళ్ళు రాయడం అంత బాధ్యత. ఇంకోటి ముఖ్యంగా ఎలా ఉందంటే సాయంత్రం 10 నుంచి 5 వరకు అంటే ఆఫీసులో వాళ్ళంతా ఉంటారు ఏమైనా వాళ్ళు సంపాదించడానికి. సాయంత్రం ఆ తర్వాత ఎవరు ఉండరు. రాత్రి కార్యక్రమాలు అయినా అయితే ఆ గబుక్కులైన మార్పులు వస్తే కూడా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి బాధ్యత వీళ్ళే తీసుకోవాలి. తర్వాత ఏదైనా వెహికల్స్ ఏర్పాటు చేయడం, డైరెక్టర్లకి బయట నుంచి ఏమైనా విఐపీస్ వస్తే వాళ్ళకి కార్ డ్రైవర్లు చూడడం, అవన్నీ కూడా బాధ్యత వీళ్ళకే ఉండేది అనమాట. కాబట్టి అప్పుడు ముఖ్యంగా ఆ రోజుల్లో నేను వివిధ భారతిలో చేసిన తర్వాత కొన్నాళ్ళు తర్వాత ప్రధాన కేంద్రానికి నేను బదిలీ అయ్యాను. ప్రధాన కేంద్రానికి వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలు పెరిగాయి. అంటే రాత్రి ప్రైమ్ మినిస్టర్ ఉపన్యాసం సడన్గా 8 ఇందిరాగాంధీ గారు ప్రసంగిస్తారనేవారు.
అప్పటికి యాక్చువల్ షెడ్యూల్లో వేరే ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు అది తీసుకోవాలి వద్ద నిర్ణయం తీసుకుని ప్రైమ్ మినిస్టర్ అంటే అలాగే తీసుకుంటాం అనుకోండి. కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా హిందీ వాళ్ళు ప్రసారం చేసేవారు. అప్పుడు డైరెక్టర్ గారితో సంప్రదించి ఇది తీసుకోమంటారా వద్దంటారా అడిగి చేయాల్సి వచ్చేది అనమాట. ఒకసారి వాళ్ళు లేకపోతే మనమే నిర్ణయం తీసుకుని ప్రసారం చేయాల్సి వచ్చేది అనమాట. కాబట్టి అవన్నీ కూడా ఒక రిపోర్ట్ రాయడం, అలాగే వార్తల ప్రసారం అయ్యేటప్పుడు దాంట్లో ముఖ్యమైన వార్తలు రికార్డ్ చేయడం, వాటిని చేతితో రాయడం, రిజిస్టర్స్లో రాయాల్సి వచ్చేది అనమాట. అలాంటి ఒక సిస్టమ్ అంతా ఒకటి ఉండేది అనమాట. కాబట్టి అలాగా 13 సంవత్సరాలు నేను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాను. త్వరగా జానకిరాణి గారు త్వరగా జానకిరాణి గారు అప్పుడు పిల్లల కార్యక్రమాలు బాలానందానికి ఉండేవారు. నేను 78లో చేరాను కదా. 1979లోనే ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఇయర్ అని వచ్చింది, అంటే అంతర్జాతీయ బాలల సంవత్సరం. అప్పుడు జానకిరాణి గారు కూడా అంతకు 2-3 ఏళ్ళ ముందే చేరారు. ఎందుకంటే త్వరగా కృష్ణమోహన్ రావు గారు పోయిన తర్వాత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చారు వారు. కాబట్టి పిల్లల కార్యక్రమాలు, స్త్రీల కార్యక్రమాలు వచ్చేసే రోజుల్లో అంటే ఒకప్పుడు న్యాయపతి రావు గారు, న్యాయపతి కామేశ్వరి గారు రేడియో అన్నయ్య అక్క అయితే, ఈవిడ వచ్చిన తర్వాత రేడియో అక్కయ్యగా జానకిరాణి గారు చాలా కార్యక్రమాలు చేశారు. అప్పుడు వారి కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాల్లో కూడా నేను భాగస్వామ్యం తీసుకుని నా చేత కూడా చేయించారు. ముఖ్యంగా మర్చిపోలేనటువంటి సంఘటన ఏంటంటే, నేను చేరిన ఏడాదిలోనే ఈ అంతర్జాతీయ బాలల సంవత్సరం 1979లో రావడం. నేను 78 జూన్లో చేరాను ఫస్ట్కి. 79 సంవత్సరం ఇది అన్నారు, అంతర్జాతీయ అన్నారు. చిల్డ్రన్స్ డే నాటికి ఒక పాట కావాలి అని చెప్తే జానకిరాణి గారు ఏదో ఇంగ్లీష్ మెటీరియల్ కొంత ఇచ్చి నాకు యాక్చువల్గాను ఇదంతా చదివి నువ్వు దీన్ని బేస్ చేసుకుని పిల్లల కోసం పాట రాయి అన్నారు. తమాషా ఏంటి, అనుకోకుండా నేను రాసిన ఆ పాట చాలా పాపులర్ అయింది. హెల్లలెరుగని వాళ్ళము, కళ్ళలెరుగని వాళ్ళము, బాలలమ్మే ఒక్కటే, లోకము మాకొక్కటే అనే పాట దేశాలు వేరైనా కానీ సందేశం మాత్రే ఇదే, సంతోషంతో సకల ప్రపంచం పక్కపక్కలాడాలన్నది అనేది యూనిసెఫ్ మ్యాటర్ని ఆధారంగా చదువుకున్న మ్యాటర్తో ఆధారం చేసుకొని నేను రాసినటువంటి పాట. అది చిత్తరంజన్ గారి సంగీతంలో ప్రసారమైంది. ఇప్పుడు చాలా ప్రసిద్ధంగా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నడుపుతున్నటువంటి కె రామాచారి, అలాగే బంటి అనే డాక్టర్, వీళ్ళంతా చిన్నపిల్లలుగా పాడిన ఆ పాట. 79లో వాళ్ళంతా చిన్నపిల్లలుగా ఆ పాటలో పాడిన ఆ పాట తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మద్రాస్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అయినప్పుడు, తర్వాత రవీంద్ర భారతంలో 100 మంది పిల్లలు చేశారు. తర్వాత అదే పాట పెద్ద బాల శిక్షకి ఎక్కింది. ఆ రోజుల్లో 4వ తరగతి పాఠ్యగ్రంథానికి కూడా ఆ పాట వచ్చింది. అలాగే నేను రాసిన సినిమా పాటలు చాలా తక్కువే, కానీ రేడియోకి నేను నా అంతటి నేను రాసిన పాటల కంటే ఇలాగా చిత్తరంజన్ గారో లేకపోతే కృష్ణమోహన్ గారో లేకపోతే విశ్వనాథన్ గారో అడిగితే రాసిన పాటలు ఎక్కువ ఉన్నాయి. అలా ఒక 40-50 పాటలు నేను రేడియో టీవీలకి రాశాను. ఆ నల్లూరి సుధీర్ కుమార్, అందుకు దాదాపు నా పాటలు 40 మంది కంపోజర్లు చేసినవి ఉన్నాయి. అది పుస్తకం వేసేవాడు. మనసు పావన గంగాని చిత్తరంజన్ గారి ముందు మాటతో ఒక సంకలనం కూడా చేశా రేడియో. ఈ ఫస్ట్ పాట త్వరగా జానకిరాణి గారు, ఈ పాట త్వరగా జానకిరాణి గారు నా చేత రాయించింది. కాబట్టి ఆ త్వరగా జానకిరాణి గారిని ఆ విధంగా మర్చిపో. తర్వాత అంటే పిల్లల కార్యక్రమాల్లో కథలు తెప్పించడానికి, లేకపోతే క్విజులు కండక్ట్ చేయడానికి, అలా వాటి అన్నిటికీ చాలా ఇస్తుండేవాడు. తర్వాత ఆవిడ చేసేటువంటి ప్రతి ప్రోగ్రామ్, ఎక్కడైనా ఓపీ ప్రోగ్రామ్ అయితే డ్యూటీ ఆఫీసర్ చెక్కులు డిస్పర్స్ చేయడం అంతా ఉండదు కదా, నాకే డ్యూటీ వేసేవారు అనమాట. సో ఆవిడతో పాటు మేము వెళ్ళి తర్వాత ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆవిడకి ఇది చేస్తూ ఉండాలి. చాలా ఆత్మీయమైనటువంటి కుటుంబ బంధాల్లో ఏర్పడిపోయింది అనమాట ఆవిడతో దాదాపు. తర్వాత ఆవిడ పుస్తకానికి నా చేత కూడా ముందు మాట రాయించుకున్నారు. కవిత్వం పుస్తకం వేశారు ఒకటి, చేతకాని నటి అని ఒక పుస్తకం, కవిత్వం పుస్తకం వేశారు ఆవిడ. దానికి నా చేత ముందు మాట రాయించారు. తర్వాత పిల్లల్ని కూడా చాలా ఇదిగా పెంచి వచ్చారు. ఆ ఉషారామణి రేడియో వార్తల విభాగానికి వెళ్ళి అనుకోకుండా ఆవిడ వార్తా విభాగం సెలెక్ట్ అయినప్పుడు నేను ఒక జడ్జిగా నేను కూడా ఉన్నాను. ఆవిడ సెలెక్ట్ అయిన రోజుల్లో యాక్చువల్గా. సో ఆ జానకిరాణి గారితో గొప్ప అనుబంధం ఆ రేడియో అక్కయ్యగా. తర్వాత అనుకోకుండా జానకిరాణి గారి తర్వాత ఆ పిల్లల విభాగాన్ని మా శ్రీమతి ఉషారాణి గారు చూసేది. చాలా మంది జానకిరాణి గారు అమ్మాయి పేరు ఉషారామణి, వాళ్ళ అమ్మాయి అనుకునేవారు. ఆవిడ కూడా మన అమ్మాయి ఉంది వెళ్ళినట్టు ఉండేవారు అనమాట యాక్చువల్గా. కాబట్టి అలాగే తను కూడా పిల్లలకి, తను కూడా తర్వాత రేడియో అక్కయ్యగా తను కూడా మా శ్రీమతి ఉషారాణి కూడా తను ఇదైంది. తను కూడా రేడియో కార్యక్రమాల్లో, తను స్త్రీల కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు చూసింది. తర్వాత అలాగే సంగీత కార్యక్రమాలకి వాటికి బాధ్యత వహించింది తను కూడా. మీరు పాటలు రాశారు కదా, మరి కలగా కృష్ణమోహన్ గారు కూడా మీకు చాలా, కలగా కృష్ణమోహన్ విజయవాడ, కలగా కృష్ణమోహన్ కూడా చేత పాటలు రాయించాడు. నేను చెప్తున్నా కదా, నేను రేడియోకి జీవికి రాసే పాటలు ఎవరో అడిగితే రాసినవి. అలాగే మద్రాసు విజయలక్ష్మి సార్ వస్తుంది సుధామ ఆ పాటలకు మంచి పాట ఏదైనా కావాలి, చిత్రంగా ఒకసారి డ్యూటీలో ఉండగా అడిగితే అప్పటికప్పుడు రాసిన పాట. అలాగే చాలా మంది, ఘంటసాల విజయ్ కుమార్ వాళ్ళ ఘంటసాల గారు అబ్బాయి చేసినవి. తర్వాత మల్లిక్ చాలా పాపులర్ విజయవాడలో. నేను ఇక్కడ ప్రమోషన్ మీద ఫస్ట్ వెళ్ళింది విజయవాడే. విజయవాడ కంటే ఇక్కడ 13 సంవత్సరాలు ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన తర్వాత అఫీషియల్గానే నేను ప్రమోషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అయ్యాను అనమాట. ముఖ్యంగా కార్యక్రమం నిర్వహణ కాదు, ఇది 10 to 5 జాబ్ అయితే, అది షిఫ్ట్ డ్యూటీ కాదు.
అక్కడ వేయడం వల్ల నాకు పోస్టింగ్ విజయవాడ వచ్చింది. ఆ విజయవాడలో పోస్టింగ్ అయినప్పుడు ఉషశ్రీ గారి ప్లేస్లో నేను చేసిన అనమాట. ఉషశ్రీ గారి తర్వాత ఆ తెలుగు విభాగాన్ని నేను నిర్వహించిన వాడిని అయ్యాను. అక్కడ ఉండగానే అనేక కార్యక్రమాలు చేయడం, బీరారెడ్డి విశ్వనాథ్ వారి శత జయంతి కార్యక్రమాలు చేయడం, కొత్త కొత్త కార్యక్రమాలు చేయడం. అప్పట్లో చాలా పాపులర్ ఇంకోటి అంటే వినియోగదారుల కార్యక్రమం ఉండేది, కన్జ్యూమర్స్ ప్రోగ్రామ్. అప్పట్లో పివి నరసింహరావు గారి హయాంలో ఈ కన్జ్యూమర్స్ కోర్టులు అవన్నీ చాలా ఉండేవన్నమాట. కాబట్టి దానికి ప్రత్యేకంగా వినియోగ కోర్టులు అవి ఉండేవి. వాటి కోసం వినియోగదారుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం వినియోగ దర్శనం అని చెప్పి ఒక ప్రోగ్రాం అక్కడ విజయవాడలో నేను చేసింది. ఇక్కడ ఉండగా ఉదయ తరంగం ఇక్కడ చాలా పాపులర్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో. ఆ ఉదయ తరంగం ప్రోగ్రాంలో ప్రతి శుక్రవారం ఒక ఫ్యామిలీ డైలాగ్ అని ఉండేది అనమాట. నేను ఎంజి శ్యామరాజు గారిని, నా తల్లి గారు నాగపద్మిని గారు, లేకపోతే కలివేలు గారిని కోరాడు. మేము ఒక చిన్న క్యారెక్టర్స్, స్టాక్ క్యారెక్టర్స్ అనమాట. ఆ శుక్రవారం రోజు ప్రోగ్రామ్ మొత్తం నేను చూడాల్సిందే. అంటే ఆ స్క్రిప్ట్ రాసేదాన్ని, అందులో నేను స్టాక్ క్యారెక్టర్గా నేను పార్టిసిపేట్ చేసేవాడిని. ప్లస్ ఆ ప్రసారంలో అవ్వాల్సిన ఆ అరగంటలో అవ్వాల్సిన మిగతా కార్యక్రమాలు కూడా పాటలతో సహా నేను చేసేవాడు అనమాట. మీరు విమర్శకులతోటి ఒక కవితలు చదివేశారు. అది నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత విజయవాడలో చెప్పానుగా, విజయవాడలో 4-5 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా తెలుగు విభాగాన్ని నాకు ఇప్పుడు ఇదని చెప్పి తెలుగు విభాగాన్ని నాకు ఇచ్చేసారు అనమాట. భరద్వాజ్ గారి తర్వాత మసూదన్ రావు గారి తర్వాత ఇక్కడ తెలుగు విభాగాన్ని నేను చూడాలి. దాదాపు 10-15 ఏళ్ళు నేను తెలుగు విభాగాన్ని చూశాను. తర్వాత అందరి పెక్స్లకి కూడా కోఆర్డినేటర్గా కూడా కొన్నాళ్ళు పనిచేశాను పెక్స్ కూడా. అక్కడ చేస్తున్న రోజులన్నీ కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని ప్రణాళిక చేశాను. ఒకటి 2-3 ప్రోగ్రాం అంటే కన్జ్యూమర్ ప్రోగ్రామ్ కాకుండా అప్పుడు డైరెక్టరేట్ నుంచి 2-3 ఇన్స్ట్రక్షన్స్ వచ్చేది. ఒకటి ఏంటంటే అంటే దానికి వెళ్ళే ముందు 1-2 విషయాలు చెప్తున్నాను. ఒకటి ఏంటంటే శ్రోతలు పంపించేటువంటి హాస్యమైనటువంటి చెడుకులతో జోక్స్తో ఒక ప్రోగ్రాం చేయమని వచ్చింది. శ్రోతలు ఏవో కార్టూన్లు జోక్స్ పంపిస్తే ఆ జోక్స్తో ప్రోగ్రామ్ చేయమని డైరెక్టరేట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో అది నాకు అప్పచెప్పారు యాక్చువల్గా. అప్పుడు మేము ఏంటది హాస్యవలర్లు ఏంటి ప్రోగ్రామ్ ఒకటి ఒక 15 నిమిషాల కార్యక్రమం స్టార్ట్ చేశాను నేను. అది చాలా పాపులర్ ఉండేది. కొంతమంది అయితే ఉత్తరాలు కూడా రాశారు. టెలిగ్రామ్ అందరూ బయట తిరిగేవాళ్ళు సరిగ్గా 8ంటికి ఆ ప్రసారం అయ్యే టైంకి ఇంటికి వచ్చి మా వాళ్ళు వింటున్నారు ప్రోగ్రామ్, చాలా బాగా జరుగుతుందని చెప్పి ఆ ఒక ప్రోగ్రాం చేశాను. తర్వాత కొన్ని ప్రయోగాలు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా నేను చేసిన ఒక ప్రయోగం అంటే ఈ జాతీయమైన తెలుగు అనువాదాలు వ్యవహారాలు చేయడం అనేది ఒక ఎత్తు అయితే, సమాహారం అని చెప్పి ఆ వారపు ప్రత్యేకత కొన్ని కలిపి కొన్ని ఒక ప్రసంగం ఇవన్నీ కలిపి ఒక చేస్తుండేవాడు. అయితే ఒక సందర్భంలో అనిపించిన విషయం ఏంటంటే ఈ కవుల మీద విమర్శకులు చాలా విమర్శలు చేస్తుంటారు కదా, ఈ విమర్శకులే కవితను రాస్తే ఎలా ఉంటుంది, మీరు కవితను రాస్తే ఎలా రాస్తారని చెప్పి విమర్శకుల కవితా గోష్ఠిని ఒక ప్రోగ్రాం చేశాను. అందులో ఎవరంటే అప్పట్లో తెలుగు సాహిత్య విమర్శలో ప్రసిద్ధులైనటువంటి బద్దిరాజు కృష్ణమూర్తి గారు, బుధరాజు రాధాకృష్ణ గారు, తర్వాత కేకే రంగనాథాచార్య గారు, అలా ఒక 7-8 మంది, ఇంకెవరో గజ్జల మల్లారెడ్డి గారు అనుకుంటా కూడా, ఆయన కూడా ఎవరో ఒక 7-8 మంది తీసుకుని వాళ్ళ చేత కవితలు రాయించి ప్రసారం చేశారు. రాసుకొచ్చారు తమాషా రాసుకొచ్చి చాలా ఉత్సాహంగా వచ్చారు. పైగా బద్దిరాజు కృష్ణమూర్తి గారు అయితే అమ్మ నాకు ఎక్కడిది గుర్తు చేసా, నా చిన్ననాటి పద్యాలు ఎప్పుడు అంటే అప్పుడు వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూ కూడా చేసినప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. ఆయన బద్దిరాజు కృష్ణమూర్తి గారిని ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ చేశారు. ఆయన భాషాశాస్త్రుడిగా పేరు కదా, సాహిత్యంతో ఏంటంటే భాషాశాస్త్రంతో లింగ్విస్టిక్స్తో బాగా పాపులర్ ఆయన. కానీ సాహిత్యం వైపు ఏంటంటే అని చెప్పి మీరు అంటే అప్పుడు చెప్పారు ఆగస్టు 15వ తారీఖు నేను కుర్రాడిగా ఉన్నాను, అప్పుడు స్వయంగా నేను కవిత రాశానని చెప్పి ఆ కవిత వినిపించారు. 1947లో బద్దిరాజు కృష్ణమూర్తి గారు రాసిన కవిత, ఆ రోజు రాసిన కవిత వినిపించారు. అప్పుడు ఆయనకు ఒక ఉత్సాహం వచ్చి అసలు ఆయన కవిత్వం అంతా కూడా నా చిన్ననాటి పద్యాలు అని చెప్పి ఆయన పుస్తకం వేశాడు. అందులో ఆకాశవాణి కొత్తగా కూడా చెప్పారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేకూరు రామారావు గారు, ముఖ్యంగా చేకూరు రామారావు గారు పెద్ద విమర్శకుడు కదా, ఆయన కవిత్వం కూడా, చేకూరు రామారావు గారి కవిత్వం కూడా, అంటే ఆయన పద్యాల పుస్తకం అంటే వేశాడు కూడా యాక్చువల్గాను. చేకూరు రామారావు గారు కూడా అందులో కవిత్వం చేయమాట. ఆ చేకూరు రామారావు గారు ఆయన ప్రత్యేకంగా నాకు ఒకసారి ఉత్తరం కూడా రాశారు. సంసారాలు ఇస్తున్నప్పుడే నీ సంసారాల్లో తెలుగు వచ్చిన ఒక గొప్ప ప్రత్యేకత విడిగా ఉన్నది, నాకు ఆ పుస్తకం నాకు మొత్తం పంపించు, నేను ఒక ఇది రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. పాపం తర్వాత ఆయన వెళ్ళిపోయారు అనుకోండి, కానీ అందులో తెలుగు వచ్చిన మీద ఒకటి ఆయన ఎదురు రాద్దాం అనుకున్నటువంటి ప్రయత్నం చేసింది. ఆ ఉత్తరం చిన్న కాగితం మొక్క మీద ఏదో పెడుతూ రాసి పంపించినట్టున్నారు. ఆ చిరుపు నాకు ఇప్పటికే ఉందన్నమాట యాక్చువల్గా. తర్వాత జగూర్ రామారావు గారితో ఈ విమర్శకులు అందరితో కూడా చాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే 2000 సంవత్సరం వచ్చినప్పుడు శతాబ్దం మారుతుంది, కొత్త శతాబ్దం వస్తుంది కదా, ఆ కొత్త శతాబ్దికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు నేను రూపొందించాను. 13 వారాలు తప్పున ఒక్కొక్క విషయం మీద కొన్ని కార్యక్రమాలు చేశాను. దానికంటే ముందే అసలు నేను విజయవాడలో ఉండగానే
రాబోయే శతాబ్దంలో రాగోరే కథలని ఒక ఇంటర్వ్యూ చేశాను. రాబోయే శతాబ్దంలో రాగోరే కథలు, రాగోరే వచ్చే శతాబ్దంలో కథల కొత్త ఎలా ఉంటాయి. రాగోరే రాగోరే మనం కోరే కథలు, రాబోయే శతాబ్దంలో రాగోరే కథలు. రాగోరే ఏంటిది ఒక అంటే మనం రావాలని కోరుకుంటున్న కథలు, అంటే కథ ఎలా మార్పు తింటాను. ఎవరు ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసింది? మధురాంతకం రాజారాం, శ్రీపతి, తర్వాత శ్రీకాంత్ శరం గారు కూడా కూర్చోమన్నాను. ఇంకా అంటే మునిపల్లి రాజు గారు, కథా ఋషి గారు, మునిపల్లి, వీళ్ళు ముగ్గురితో ఇంటర్వ్యూ చేశారు అనమాట. చాలా మంచి పాపులర్ అయిన ప్రోగ్రామ్ అన్నమాట రాబోయే శతాబ్దం. అలాగే వెంటాడే కథలు అని చెప్పి వాకాటి పాండురంగారావు చేత ఒక ఇది, అలాగే చాసో గారి చేత, చాగంటి సోమాజులు గారి చేత. చాగంటి సోమాజులు గారు చాలా అందుబాటు నిజంగా ఇచ్చేసారు. అలాగే అవసరాల రామకృష్ణరావు గారు వస్తుండేవారు. మాకు విజయవాడలో ఒక గొప్ప ఫెసిలిటీ ఏంటంటే ఎవరు విజిటింగ్ ఆర్టిస్ట్ వచ్చినా కూడా వాళ్ళని రికార్డ్ చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చే అవకాశం ఉండేది. అంటే ఎంత ఇవ్వాలంటే ఆ స్టేషన్కి రాసి తెప్పించాలన్నమాట. అలాగా ఒకటి ఉండేది. తమాషా ఏంటంటే అప్పట్లోనే భవనిపాటి రామగోపాలం, భరాగో అంటారు, ఆయన ఇట్లు బివి చేయడానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అప్పుడు ఆయన మిత్రుడు వివి సత్యప్రసాద్ అని, ఇప్పుడు మన సినిమాలు తీస్తే విఎన్ ఆదిత్య వాళ్ళ ఫాదర్ వివి సత్యప్రసాద్, నా మంచి మిత్రుడు. ఒక ఆదివారం రోజు మా ఇంటికి తీసుకొచ్చాడు భవనిపాటి రామగోపాలని. రామగోపాలం గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎల్లుండి ఆయన 6వ తారీఖు ఆయన షష్ఠి పూర్తి కూడాను, నువ్వు ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్పి. అప్పుడు యాక్చువల్గా ఒక డైరెక్టర్ గారు, చాలా చంద్రశాస్త్రం ఉండే డైరెక్టర్ గారు ఉండేవారు, కులకర్ణి గారు అని చెప్పి. కానీ ఆయన ముందు అప్రూవల్ లేకుండా చేయకూడదు. సరే ధైర్యం చేసి ఆయన పాప అభిమానించేవాడు కాబట్టి ఆదివారం ఆయన ప్రత్యేకంగా తీసుకెళ్ళి భరాగా ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంటర్వ్యూ చేసి ఆయన్ని యాక్చువల్గా సరిగ్గా ఆయన షష్ఠి పూర్తి రోజే రాత్రి ప్రసారం చేసాం అన్నమాట. సరే ప్రపోజల్ డైరెక్టర్ గారు ఒప్పుకున్నాను. అయితే తమాషా ఏంటంటే ఒక వారం రోజుల్లో డైరెక్టర్ గారు అని పిలిచారు. పిలిచి, నాకు ఇలా ఉత్తరం వచ్చిందయా, ఎవరో భవనిపాటి రంగోపాలంట, నువ్వు ఆయనకు డబ్బులు తక్కువ ఇచ్చావు అంటే నేను చెప్పాను, అంత నేను కష్టపడి ఆదివారం వచ్చి ఇంత చేసి వ్యవహారం చేస్తే ఈయన అంటే భవరాగా ఆ పేరు ఉండేదండి. అది తమాషా ఏంటంటే వైజాగ్ మేము టెలిగ్రామ్ కొడతాం అన్నమాట. వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, అది దాని ప్రకారం కోడ్ లాంగ్వేజ్లో ఉంటుంది. దాని ప్రకారం మా మామూలుగా పే చేసి ఇచ్చేసామన్నమాట. అయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన వాళ్ళకి కొంత అమౌంట్ ఎక్కువ ఉంది. అది ఇప్పుడు కదా వచ్చింది, మరి అది ఇంకా ఆయన తీసుకుని కూడా తీసుకోవాలి, ఎక్కడ అవార్డు కూడా తీసుకోవాలి యాక్చువల్గా. అయితే తమాషాగా ఇది చేస్తే ఆయన చాలా భరాగా కూడా తన కాలంలో ఒకసారి సుధామన చాలా ఇది చేశాడు. ఎందుకంటే ఆయన చాలా ఆనందపడిన సందర్భం ఏంటంటే, ఆయన చచ్చిపోతేప్పుడు ఆంధ్రభూమి వీక్లీలో ఒక ఆర్టికల్ రాశాను, మిడిపాటి మపాలం అని చెప్పి. అంటే భరాగో అని అసలు భమిడిపాటి రాంగోపాలంలో భరాగో అసలు తీసేసి, ఆయన పాపులర్ భరాగో కదా, అవి తీసేసి మిడిపాటి మపాలం అని పేరు పెట్టి ఒక ఆర్టికల్ రాశాను షష్టిపూర్తికే. చాలా ఆనందపడిపోయాడు. ఫోన్ చేశాడు మాట చేసి, ఎవరు మాట్లాడుతున్నాడు, నేను మిడిపాటి మపాలాన్ని మాట్లాడుతున్నాను, చాలా హుషారుగా ఉంటాడు. ఎందుకంటే ఆయనతో కూడా గొప్ప అనుభవాలు. ఎందుకంటే మా మామయ్య ద్విభాషం రాజేశ్వరరావు, తర్వాత భవనిపాటి రామగోపాలం, తర్వాత మన కడియాల రామ్మోహన్ రాయ్ గారు, నేను, గడ్డికోట బ్రహ్మాజీరావు గారిని, అది కూడా చెప్తా తర్వాత మళ్ళీ. ఈమె నలుగురం ఒకసారి విశాఖ బీచ్ లో ఒక రాత్రి 12 నుంచి సాయంత్రం తెల్లారుజాము 4 వరకు గడిపాం. భవనిపాటి రామగోపాలం అద్భుతంగా పాటలు పాడతాడు. సుశీల గొంతు కానీ ఎవరి గొంతు కానీ, ఆ రోజు మొత్తం ఆయన పాటలతో అద్భుతమైన ఇది మాట, మర్చిపోలేనిది. నేను కుర్రాడినప్పుడు ఇంకా యాక్చువల్గా అంత చక్కగా. తర్వాత గడ్డికోట బ్రహ్మాజీరావు గారితో విశేషం ఏంటంటే, నేను ఇక్కడ తెలుగు టాక్ సెక్షనే కాకుండా ఒక సందర్భంలో 8 విభాగాలు చూశాను నేను. సంస్కృత విభాగం, ఈ హాస్యవిలాద విభాగం, తర్వాత ఈ డ్రామా సెక్షన్ కాదు, వృద్ధుల కార్యక్రమాలు ఒకటి, వయోధికుల కార్యక్రమం ఒకటి ఉండేది, అలాగే ఉద్యోగ నివకాశన కార్యక్రమాలు కొన్ని ఉండేవి. ఇలా కొన్ని 7-8 కార్యక్రమాలు చూస్తున్న రోజుల్లో, అలాగే బైబిల్ సూక్తులు అలాంటి కొన్ని భావన కార్యక్రమాలు చూస్తున్న నవలా శ్రవంతి కార్యక్రమం కూడా నాకు ఇచ్చారన్నమాట. ఆకాశవాణిలో నవలని చదివి వినిపించడం అనేటువంటి ఒక ట్రెండ్, నవలని చదివి సీరియల్ గా చేయడం అన్నమాట. అప్పుడు ఆ నవల మనం ఎన్నుకొని ప్రపోజల్ పెట్టి యాక్సెప్ట్ చేసి రైటర్కి రాసి వాళ్ళు అప్రూవల్ తీసుకుని వాళ్ళు పేమెంట్ చేసి మనం ప్రసారం చేయాలన్నమాట. అట్లాగా నేను స్టార్ట్ చేసినప్పుడు దగాపడ్డ తమ్ముడు ఏదో బలివాడ కాంతారావు గారు చేశాను. తర్వాత గండికోట బ్రహ్మాజీరావు గారి శ్రామిక శకటం అని నాకు చాలా, నేను ఆంధ్రజ్యోతిలో ఉన్న సీరియల్ గా వస్తున్న చదువులో చదివాను అనమాట. బాగా నచ్చింది. రైల్వే వీటి మీద అసలు మీరు రైల్వే బాగా కస్తూరి మురళీకృష్ణ రైల్వే గురించి వేరే చెప్పగల, మీరు రైల్వే కథలనే వేశారు కదా, యాక్చువల్గా రైలు కథలు వేశారు కదా ప్రత్యేకంగా. ఆ రైల్వే అది గొప్ప వాతావరణం, ఆ చిత్తరంజన్ లోకోమోటివ్ వ్యవహారంతో ఆ శ్రామిక శకటం, ఆ నవల చదివినప్పుడు నాకు ఇది ప్రసారం చేస్తే బాగుందని చెప్పి నేను ఆయన కాంట్రాక్ట్ పంపించా. వైజాగ్లో ఉన్నా కూడా మనం పంపిస్తే ఆయన అప్రూవ్ చేశారు. ఆయనకి పేమెంట్ చేసిన తర్వాత ఎవరి చేత చదివించాలా అది మొత్తం అసలు తమాషా ఏంటంటే, ఏ నవల చదివితే దాని ప్రధాన పాత్ర ఏంటో చూడాలి అసలు. యాక్చువల్గా ఎగో వాయిస్లో చదివించడం కాదు. కాబట్టి నాకు శ్రామిక శకటం చదివిన తర్వాత ఇది లేడీ వాయిస్లో చదివించాలని అనిపించింది.
సో వసంతలక్ష్మి అని చెప్పి ఆవిడ బి హై గ్రేడ్ ఆర్టిస్ట్. 40 వారాల పాటు వాళ్ళకి మంచి పేమెంట్ బి హై గ్రేడ్ ఆర్టిస్ట్ అంటే. 40 వారాల పాటు గండికోట బ్రహ్మాజీరావు గారి శ్రామిక చేయడం సీరియల్గా ప్రసారం అయింది. అప్పట్లో టెలిగ్రామ్లు కూడా వచ్చాయి, చాలా అద్భుతంగా. ఆవిడ చాలా బాగా చదువుతుంది. ఆవిడకి వసంత వల్లరి అని చెప్పి ఆవిడ ఛానల్ కూడా ఉంది. ఆవిడ నేనంటే చాలా ఆ కార్యక్రమంతో ఆవిడకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. బ్రహ్మాజీరావు గారు వైజాగ్ పిలిచి ఆవిడకి పట్టు చీర పెట్టి, నాకు కూడా ఉత్తరం రాసి, ఇప్పటికే దగ్గర బ్రహ్మాజీరావు గారు రాసిన ఉత్తరాలు విన్న శ్రోతల్లో నేను కూడా అదే బ్రహ్మాజీరావు గారు రాసిన ఉత్తరం ఎప్పటికీ నా దగ్గర ఉంది. నువ్వు చాలా నాకు మేలు చేసావు, జీవితంలో మర్చిపోయినటువంటి వ్యవహారం అది. ఆవిడ చాలా బాగా చెంది. నాకు అంతకుముందు నాటకంగా ప్రచారం చేశారు, ఏదో చేశారు, కానీ నాకు ఇప్పుడు కలిగినటువంటి తృప్తి మరి ఎప్పుడు కలగలేదు అని రాశారు ఆయన. అంత ఇదిగా ఆయన లైక్ చేశారు. అలాగే మాలతి చంద్ర గారి హృదయనేత్రి, అది యాక్చువల్గా లేడీ క్యారెక్టర్ అనిపిస్తుంది, కానీ అది మేల్ వాయిస్ తో నడుపుతుంది. బి వెంకట్రావు గారిని ఆయన బి హై గ్రేడ్ ఆయన చేసి చదివించాను. అలా కొన్ని మంచి నవళ్ళు ప్రసారం చేసిన, అంటే బాధ్యత మందే. ఎందుకంటే నేను దగ్గర ఉండి రికార్డ్ చేయాలి, చదువుతున్నప్పుడు తప్పులు వస్తే సరి చేయాలి, ఇది చేయాలి, అవన్నీ బాధ్యత మందే. కాబట్టి వసతలక్ష్మి కూడా మీరు కూర్చోండి సార్, మీరు కూర్చుంటే నేను చదువుతాను అనేది మాట. ఎక్కడైనా అంటే ఒకళ్ళు తప్పడం చదవడంలో తేడా వచ్చినా ఇది వచ్చినా, అందుకని అలాగా నీట్గా చాలా బాగా ప్రసారం అయినటువంటి కార్యక్రమం అది. ఇప్పటికీ గండికోట విశ్వనాథం గారు విశాఖ సంస్కృతి పత్రిక ఉంది కదా, ఆయన ఫోన్ చేస్తుంటారు. ఎందుకంటే గండికోట బ్రహ్మాజీరావు గారి శత జయంతి అయినప్పుడు సాహిత్య సర్వత్వం ఇస్తూ నా చేత కూడా పెద్ద వ్యాసం రాయించాడు ఆయన. యాక్చువల్గా బ్రహ్మాజీరావు గారి గురించి, ఇస్లామిక్ సెక్రటరీ గురించి ఆయన ఉత్తరాలతో కూడా. కాబట్టి అలాగా ఆ నవలా స్రవంతి కార్యక్రమం కూడా, అంటే మీరు అంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ పనిచేసారు, మనం ఉద్యోగంలో ఒక సంతృప్తి అనేటువంటిది కలిగింది. ఎందుకంటే నేను చాలా మంది అడుగుతారు కూడా, మీరు స్వచ్ఛంద పదవి విరమణ ఎందుకు చేశారని చెప్పి. 3.5 ఏళ్ళు ఉండగా నేను స్వచ్ఛంద పదవి విరమణ చేశాను. ఎందుకంటే అప్పటికే ట్రెండ్ మారిపోయింది. పైగా మాకు ఇంకా పెద్ద ప్రమోషన్లు వచ్చేటువంటి ఛానల్స్, ఈ టీవీ ఛానల్స్, ఇవన్నీ కూడా చాలా విస్తృతమైనటువంటి మార్పు వచ్చింది. మార్కెటింగ్ సంస్కృతి వచ్చేసింది, వ్యక్తి ఆరాధనలు పెరిగిపోయి, నిజమైనటువంటి సాహిత్యం మీద, సంస్కృతి మీద, వాటి మీద అభిరుచి ఉన్న కొలవాళ్ళు కూడా తగ్గిపోవడం మొదలెట్టారు. ఇవన్నీ ఇంకేం మనకి పెద్ద ఆర్థికంగా పెద్ద ఇదే చాలు, తిండికి లోటేం లేదు కావాలని చెప్పి ఒక 3.5 ఏళ్ళుగా నేను, అంటే 78లో ఆకాశవాణి విద్యుత్లో చేరినవాడిని. మళ్ళీ నేను యాక్చువల్గా 2008లో ఆకాశవాణి వరంగల్లో 2.5 ఏళ్ళు పూర్తిగా చేయలేదు, కొన్నాళ్ళు చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ వివిధ భారతిలోనే కార్యక్రమ నిర్వహణాధికారిగానే నేను స్వచ్ఛంద పదవి విరమణ చేశాను. ఈ 30 ఏళ్ల ఉద్యోగ జీవితం అన్నమాట ఆకాశవాణి. ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా 13 ఏళ్ళు, మిగతా ఏళ్ళు కూడా కార్యక్రమ నిర్వహణాధికారి కూడా నేను దాదాపు ఎక్కువ కాలం తెలుగు టాక్ సెక్షన్ చూశాను. అయితే కార్యక్రమ నిర్వహణాధికారిగా మీరు అనేక క్రియేటివ్ ప్రోగ్రామ్స్, సృజనాత్మక కార్యక్రమాలు చేశారు, మంచి కార్యక్రమాలు చేశారు. కానీ మీరు చేతి రాతతో రాసిన యువమిత్ర పత్రికా నిర్వహణ ఉంది కదా, ఒకవేళ ఈ రెండింటిని పోలిస్తే మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అంటే నిజం చెప్పాలంటే యువమిత్రలో మీరు ఫ్రీ కాల పరిణామం ఒకటి ఉంటుంది కదా, వయో పరిణామం ఒకటి ఉంటుంది కదా. యువమిత్రలో నేను ఏ విధంగా అయితే ఒక సంపాదకుడిగా నేను దానికి ఎలా చేశానో, కార్యక్రమం కూడా నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చాను. నేను చాలా సంతోషించే విషయం ఏంటంటే, కార్యక్రమ నిర్వహణాధికారిగా నాకు ఎప్పుడు నాకు ఎటువంటి అవాంతరాలు ఏ డైరెక్టర్ పెట్టలేదు. ఎందుకంటే నేను ఏ ప్రోగ్రామ్ ప్రపోజ్ చేసినా కూడా దాన్ని కాదని ఎవరు అనలేదు ఏ డైరెక్టర్. మీకు 1-2 ఉదాహరణ చెప్తా. విజయవాడలో నేను కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేస్తున్న రోజుల్లో అందరూ రేడియో విమర్శిస్తూ శ్రీవాస్తవాలు అంటే వాళ్ళు పత్రికలో రాసేవారు, రేడియోలో ఈ వారం, రేడియోలో ఈ నెల అని చెప్పి. నేను పత్రికల్లో ఈ నెల అని ఒక కార్యక్రమం మొదలెట్టా. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పత్రికల్లో ఈ నెల అని చెప్పి ఒక 15 నిమిషాలు 15-20 నిమిషాల ప్రసంగం ఒకటి, ఒక జర్నలిస్ట్ని పిలిపించి ఆ నెలలో వచ్చినటువంటి పత్రికలన్నీ పరిశీలించి వాటిలో మంచి విషయాలు వాటిని అనలైజ్ చేస్తూ, సంపాదకీయాలని అనలైజ్ చేస్తూ చాలని చెప్పారు. అది బ్రహ్మాండంగా ఒక 7-8 నెలలు నడిచింది. అయితే ఒకసారి ఆయన తమాషాగా డైరెక్టర్ గారు మళ్ళీ ఇలాగే పిలిచి ఒక ఎంపీ మోటూరి హనుమంతరావు గారు, వాళ్ళ విశాలాంధ్ర పత్రిక ప్రజాశక్తి పత్రిక సంపాదకులుగా ఉండేవారు. ఆయన ఒక ఉత్తరం రాశారు డైరెక్టర్కి. ఆయన రెగ్యులర్గా వినేవాట, ఈ పత్రికల్లో ఈ నెల కార్యక్రమం నేను విన్నాను, ఈ నెల మా ప్రజాశక్తిలో అద్భుతమైన 4 సంపాదకీయాలు వచ్చాయి, దాని గురించి ఎవరు ప్రస్తావించలేదు అందులో అని చెప్పి ఆయన ఎంపీ లెవెల్లో, ఆయన ఎంపీ కూడా అప్పుడు రాజ్యసభ ఆయన ఉత్తరం రాశారు. అది పిలిచి ఏమయ్యా నువ్వు ఇలాగా ఆయన చేయలేదు అంటే, సార్ నేను కాదుగా చేసి నేను ఒక జర్నలిస్ట్కి ఇస్తాను, ఆయన అందులో సెలెక్ట్ చేసుకుంటాడు, అది సరిగ్గా ఉందా లేదా చూడడానికి బాధ్యత, ఇందులో తీసుకో అందులో తీసుకో అని జర్నలిస్ట్గా నేను చెప్పాను కదా. ఆయన ప్రతిసారి ప్రతి పత్రిక ప్రతిసారి కవర్ చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పి, ఏమో నాకు తెలీదు, నువ్వు వెళ్ళి ఆయనతోనే మాట్లాడాలి ఆయన డైరెక్టర్ గారు. సో కారు వేసుకుని మోటూరావు దగ్గరికి స్వయంగానే వెళ్ళి ఆయన చెప్తే, ఆయన
ఏదో రాసిన లేవయా సరదాగా. కానీ చాలా మంచి ప్రోగ్రాం పెట్టేవాడు వాడు. ఆయన మూడు రంలో గారు మెచ్చుకోవడం నాకు చాలా ఇది అనమాట. చాలా లైవ్లీగా తీసుకుని ఆయన ఏంటి మా ప్రజాశక్తి నీకు వస్తుందా, మేము పంపిస్తున్నాము మీకు పత్రికకి, మీ రేడియో స్టేషన్కి వస్తుందా, నీకు విడిగా పంపిస్తాను కావాలని ప్రత్యేకంగా. అంత తమాషా ఏంటంటే నేను విజయవాడలో ఉండగానే ఆయన పోవడం, ఆయన మీద నేను ట్రిబ్యూట్ ప్రోగ్రాం కూడా చేశాను. మోటూరు అనంతరావు గారి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రచారం చేసేటువంటి ఇది కూడా రావచ్చు. అంటే జీవితం ఎలాగ కలుస్తూ మనం అనుకోని ఎలా కలుస్తూ ఉంటాయి ఒకసారి, ఇలాంటి సంఘటనలకి వాళ్ళ ఇదవుతూ ఉంటుంది. అలాగే శ్రీశ్రీ గారిని మనం పరామర్శించి ఆయన ఇంటర్వ్యూ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అవసాన గారిది ఇక్కడ స్కూల్ రోజులు అయిన తర్వాత ఆయన రికార్డ్ చేసి రేడియోలో ఆయన చేస్తా, మా వివాహం అయిన తర్వాత కూడా అవసాన గారు రికార్డింగ్ వస్తే మేము దంపతులు ఆ డ్యూటీ రూమ్లో నమస్కారం చేసుకోవడం కూడా నాకు గుర్తుంది. ఆయన కూడా చాలా చిరునవ్వుతో చాలా ఎందుకంటే డైరెక్ట్ స్టూడెంట్స్ మేము యూనివర్సిటీలో పాఠం చెప్పారు ఆయన కూడా అవసాన గారు. అలాగే పల్లా దుర్గయ్య గారు అంత పెద్ద గంగిరెద్దు లాంటి మా అద్భుతమైన కావ్యం రాసేవాడు, చాలా ఇదిగా చూసేవాడు. ఎందుకంటే ఒకసారి నా మిత్రుడు వై రామకృష్ణరావు ఉన్నాడు, ఆయన స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ మీద ఆయన చేసాడు అనమాట. మన అంపసై నవీన్ జేమ్స్ జాయిస్ అని చెప్తారే ఆ చైతన్య శ్రావంత్ అని చెప్పి ఆయన చేసాడు. అది గైడ్ గా పలాదుర్గ గారికి ఇచ్చారు. ఆ పలాదుర్గ గారు నాకు మీ ఫ్రెండ్ అదేదో చెప్పారు, నాకు అదేంటో నాకు తెలియదు కానీ రాయమని సంతకం పెడతాం అంత సరదాగా ఇది అనమాట. అంటే వాళ్ళంతా మంచి సంప్రదాయంగా ఏదైన వాళ్ళు ఇలాంటి ఆఫీస్ గైడ్ గా వాళ్ళు ఇస్తే నేనేం చేయగలన్నట్టుగా అనేవాళ్ళు. అంటే అంత సంస్కార ఇదిగా ఉండేటువంటి ఇదిగా ఉండేవారు. అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా రేడియోలో ఎన్నో క్రియేటివ్ పనులు చేశారు, వాటికి బీజం ఈ నిజం చెప్పాలంటే అదే ఉదాహరణంగా చెప్తాను. ఎందుకంటే ఈ ఇందులో పత్రిక చేసినప్పుడు కూడా నేను ఇందులో కూడా తమాషా ఏంటంటే నేను రేడియోలో చేరలేదు, రేడియోలో ఈ నెల అని చెప్పి నేను పెట్టా ఒకసారి. అది ఇందులో అది పెద్ద సంచిక, భాష సంచికలు వేసేవాళ్ళం. అందులో ఏంటంటే సమగ్రంగా అప్పుడు ఆర్ద్ర గారు గాంధీ జయంతి రోజు ఒక తోలుబొమ్మలాట రాశారు ఒకటి, అది ప్రసారం అయింది. దాన్ని క్రిటిసైజ్ చేస్తూ అందులో నేనే రాసేవాడిని. ఆ నాటకాల మీద, ఆ రేడియోలో ప్రసారం అయ్యేటువంటి కార్యక్రమాల మీద ఒక అనలైజ్ చేస్తూ ఒక ఇది ఉండేది అనమాట. మీకు చూపిస్తే తర్వాత నేను అందులో వాటి అనలైజ్ చేస్తూ ఆ రేడియోలో ఈ నెల చెప్పి దాంట్లో చేశాను. ఆ రేడియో ఈ నెల నేను యువమత్తులో చేయడం వల్ల అక్కడ పత్రికలో ఈ నెల చేద్దామని చెప్పి ఒక ఐడియా బహుశా అనుకోకుండా కలిగి ఉంటుంది. అలాగే అండ్ మీరు మనకి రకరకాల వీళ్ళు పోయి మరణించినప్పుడు వాళ్ళ గురించి ఇప్పుడు మీరు ఇది ఉందనుకోండి, ఈ కార్యక్రమంలో మీరు ఇక్కడ చూడండి శ్రద్ధాంజలి నాగయ్య గారు. చిత్తూరు నాగయ్య అంటే సినిమా రంగంలో మనకి తెలియని ఇదేం కాదు. ఈ చిత్తూరు నాగయ్య గారు పోయినప్పుడు ఎప్పుడు అంటే ఇది ఎప్పుడు జనవరి 74. ఆయన ఆ కింద ఉంది, ఇది చిరిగిపోయింది, ఎప్పుడు పోయారో కూడా కింద రాసి ఉంది యాక్చువల్ గాను. ఇది అప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మద్రాస్కి ప్రిన్సిపాల్ గా ఉన్న పుట్టిరేపు రాజా రామదాస్ గారిని ఆయన ఒక కవిత రాశారు. ఆ కవితని మనం ఇందులో వేసాం అన్నమాట, చిత్తూరు నాగయ్యకి శ్రద్ధాంజలి అని చెప్పి. అసలు చిత్తూరు నాగయ్య అంటేనే సినిమా ఫీల్డ్ లో ఎప్పటి మనిషి అది ఇది. అలాగే ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాంలు కూడా ఇందులో ఇప్పుడు కొన్ని సంచికలు కూడా ప్రత్యేకంగా, ఇప్పుడు ఇది కొన్ని సంచిక చందమామ మీద మనిషి అడుగు పెట్టినప్పటి సెప్టెంబర్ 1969 నాటి సంచిక ఇది. మా చందమామ మీద మనిషి మొట్టమొదటిసారి మానవాళి విజయం సాధించినటువంటి సందర్భం. ఈ తమాషా దీంతో లింక్ కూడా ఏంటంటే ఈ సంచిక మేము వెలవరించడం, ఇది అవధాన్ గారు కూడా చూశారు దీన్ని. అప్పుడు కేంద్ర సాహిత్య మన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తరఫున చందమామ మీద కవి సమ్మేళనం పెట్టారు. ఆ కవి సమ్మేళనంలో నేను కూడా పాల్గొన్నాను. నన్ను పిలిచేటప్పుడు బోయిర్ గమన్న గారు, దౌదాగా వ్యవహాన్ గారు, ఉత్పల సత్యనారాయణ గారు, ఉత్పల సత్యనారాయణ గారు అద్భుతమైన పరిస్థితి దేవుడు ఆయన, మేమంతా పార్టిసిపేట్ చేసాం. అది నాది 13 పేజీల కవిత. అది చందమామ మీద నేను రాసిన మనిషి అడుగుపెట్టిన సందర్భంగా. ఆ రోజు ఆ కవి సమ్మేళనంలో చాలా పాపులర్ అనమాట. ఇప్పటికీ రంగుల కల బి నరసింహరావు గారు ఉన్నారు దర్శకులు, ఆయన కలిసినప్పుడు చెప్తారు, నేను వెనకాల కూర్చొని నీ కవిత విన్నానయ్యా సుధామా, నాకు ఇప్పటికే గుర్తు, నువ్వు ఆ కవిత చదవాలని చెప్పి. అది స్రవంతి అని చెప్పి దక్షిణ భారత హిందీ ప్రచార వాళ్ళ మాసపత్రిక వచ్చేది. నారాయణ రెడ్డి గారు కూడా కొన్నాడు సంపాదకులు, వేమూరి ఆంజనేయ శర్మ గారు, ఎన్టీ రామారావుకి హిందీ చెప్పిన ఆయన దాని సంపాదకులు. అందులో వచ్చింది ఆ కవిత స్రవంతి మాసపత్రికలో 13 పేజీల కవిత. భారతి తర్వాత సాహిత్యానికి స్రవంతి మాసపత్రిక దక్షిణ భారత ప్రచార చేసిన మంచి పేరు వచ్చేది దానికి. ఆ స్రవంతి మాసపత్రికలో చాలా కవితలు వచ్చాయి. ఇంకొక విషయం ఇదే సందర్భంగా చెప్పాలంటే కవిత విషయంలోని ఆ స్రవంతిలో వచ్చిన ఒక కవితే 1900 పొతుకు సాంబశివరావు గారు రచయితల మహాసభలు చేసేవారు. 4వ రచయితల మహాసభలు జరిగినప్పుడు ఒక సావనీరు వేశారు. అందులో కొంతమంది విద్యార్థి కవులు అని శశాంక, ఇప్పుడు మన ఓలేటి పార్వతీశం గారు తెలుసుగా, వాళ్ళ ఫాదర్ ఓలేటి సుబ్బారావు గారు, ఆ ఓలేటి వెంకట పార్వతీశం కవుల యొక్క అబ్బాయి శశాంక గారు ఒక వ్యాసం రాశారు. అందులో కొంతమంది విద్యార్థి కవులని మొట్టమొదట పేర్కొన్నది నా గురించే. ఆయన రాసి నాది టెల్లిన్ సంస్కారి అని ఒక కవితని ఆయన అందులో కోట్ చేసి
చివరి ఒక మాట అన్నాడు, ఈరోజు సుధామ విద్యార్థిగా ఉండి కవిత్వం రాస్తున్నాడు కాబట్టి విద్యార్థి కవి అని కర్మధారయ సమాసం చేసి చెప్పవలసి వస్తుంది, కానీ కవిత్వ గుణాన్ని బట్టి చూస్తే నేడో రేపో తన మహాకవుల లిస్టులో చేరకపోడు. అది ఆ వ్యాసంలో రాసిన మొట్టమొదటి వాక్యం మాట. అది గొప్ప సర్టిఫికెట్. ఆ సేముషి ప్లస్ కృషి సుధామ నారాయణ రెడ్డి గారు అన్నట్టుగానే శశాంక గారు అన్నటువంటి మాట. ఆ తర్వాత నా కవిత తర్వాత మన దేవరాజు మహారాజుని కోట్ చేశారు. ఊళ్ళకు ఉగాది వచ్చిందని తెలంగాణ డైలెక్ట్లో ఆయన రాసిన పోయిన పాపడు. ఊళ్ళకు ఉగాది వచ్చింది ఉరికిరంటే దేవరాజు అంత మంచి మిత్రులం. అక్కడ చెప్పాల్సిన ఇంకోటి అంశం వచ్చిందంటే ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘం ఒకటి స్థాపించాం. దానికి నేను సహకార్యదర్శిని. అడప రామారావు ఇంజనీరింగ్ స్టూడెంట్, ఆయన సెక్రటరీ, అవధాని గారు అధ్యక్షులు, బోయి భీమన్న గారు వీళ్ళంతా గౌరవ సభ్యులుగా ఉండేవారు. అందులో నేను సహకార్యదర్శిగా ఉండేవాడు. దాని తరఫున కూడా మేము సావనీరు చేసి రెగ్యులర్గా మీటింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఇంటర్ కాలేజీ కవి సమ్మేళనాలు చేస్తుండేవాళ్ళం. అప్పుడు దాని తరఫున జ్యోత్స్న అని ఒక మాసపత్రిక కూడా వెలువరించాం. అప్పుడు కవితల పోటీ పెడుతుండేవాళ్ళం అన్నమాట. అలా స్టూడెంట్స్కి అప్పుడు ఏంటంటే ఓరియంటల్ కాలేజ్ తరఫున నేను పెడుతుండేవాళ్ళం. నేను చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళం. ఎక్కడ ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్ జరిగినా మేము పెడుతుండేవాళ్ళం అన్నమాట. అట్లాగా వెళ్ళి ఆ పార్టిసిపేట్ చేసినటువంటి కవి సమ్మేళనంలో నా కవిత ఒకసారి ప్రతిసారి 2 బహుమతులు ఇచ్చేవారు. నీడలో అని చెప్పి నా కవితకు ఒకసారి చాలా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. ఆ ఓయూ స్టూడెంట్ రైటర్స్ అసోసియేషన్ తరఫున చేసినటువంటి కార్యక్రమాలు కూడా, దాని తరఫున కూడా విద్యార్థి రచన కథల పోటీ పెట్టి ఎంఎస్కో బుక్ కూడా వచ్చింది. ఓయూ స్టూడెంట్ రైటర్స్ చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఘం అని చెప్పి చాలా ఉవి రసం అని అప్పట్లో బాగా చెప్పు, అన్ని వ్యవసాయాలుగా దీనికి కూడా రసం అని చెప్పి ఉవి రసం అని చెప్పి బాగా పాపులర్ అయింది. చాలా కాలం నడిచింది. తర్వాత స్టూడెంట్స్గా మేమంతా చేసింట. అప్పుడు పోయి దేవరాజు మహారాజు మేమంతా మీటింగ్స్లో మేము కలుస్తూ ఉంటాం. చాలా సన్నిహిత మిత్రత్వం కూడా సాహితీ మిత్రులంతా కూడా ఏర్పడడానికి కూడా అది కూడా ఒక బేస్ అయ్యింది. ఆ తర్వాత మోడల్ అసెంబ్లీ అని చెప్పి నమూనా శాసనసభలు చేసేవాళ్ళం. ఆ నమూనా శాసనసభలు చేసినప్పుడు నేను అపోజిషన్ లీడర్గా ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు ఒక సీఎంగా చేసేవాడు. నేను అపోజిషన్ లీడర్గా నేను అందులో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు కూడా నేను ఉత్తమ అపోజిషన్ లీడర్గా ఆ రోజు మా మొత్తం అసెంబ్లీకి సెలెక్ట్ చేసి అప్పుడు కేవీ రమణారెడ్డి గారు రాసిన మహోదయం పుస్తకం నాకు ప్రజెంట్ చేశారు. నాకు కూడా గుర్తుంది ఇప్పటికి. మహోదయం అని చెప్పి కేవీ రమణారెడ్డి గారు రాసిన పుస్తకం అది నాకు ప్రజెంట్ చేశారు. అలాగా వీటన్నిటితో ఇది ఉంది. మీరు ఏంటంటే యువమిత్రుల్లో మెయిన్గా ఇప్పుడు ఈ ఆటంలో ఆత్మ ఇదితో వివి గారు అలాగే ప్రత్యేకంగా ఏంటంటే కవితా సంచికలను ప్రత్యేకంగా తెచ్చేవాళ్ళం. అంటే మొత్తం ఇది మొత్తం కవిత్వం అనమాట. ఈ కవిత్వం ఈ సంచిక నిండా కవిత్వం తప్ప ఇంకేం ఉండదు. కథలో ఏమి లేవు. అంతా లిఖిత పత్రిక అంతా నా హ్యాండ్ రైటింగ్ నాదే, మొత్తం నాది హ్యాండ్ రైటింగే మొత్తం. అందులో అయితే వచ్చి రకరకాల శివారెడ్డి గారి కవిత కూడా ఉంది. రకరకాల కాలం అనేది ఆయన రాసింది. వెనకాల ఒక పెట్టేవాళ్ళం అభిప్రాయాలు, అందులో చిన్న పుస్తకాల్లో రాసేవారు అనమాట. అందరూ ఇలాగ అభిప్రాయాలు ఆ భాషా లైబ్రరీలో పెట్టినప్పుడు ఇలాంటి ప్రత్యేక సంచికలు గాంధీ ఇది ఇంకో మిత్రుడు వేసింది. మురళీధర్ అని చెప్పి అతను ఒక చిత్రం వేసాడు. నేను వేసిన ఒక చిత్రం కాదు, మురళీధర్ అని చెప్పి. ఇక అలాగే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సర్హద్ గాంధీ గారు వచ్చినప్పుడు మన ఇండియాకి ఈ ప్రత్యేక సంచిక వేసాం యువమిత్ర అని చెప్పి. డిసెంబర్ 69లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బొమ్మ ఇది. అలాగే జనవరి సంక్రాంతి ప్రత్యేకగా ఒకటి. అలాగే అప్పట్లో ఇందూరు భారతిని అక్కడి నుంచి వచ్చేది. తర్వాత ఏంటంటే నేను ఈ లిఖిత పత్రిక నడుపుతున్న రోజుల్లోనే ఈ ఇన్స్పిరేషన్తో భాషలో ఈ లైబ్రరీ చూసి ఒక 7-8 లిఖిత పత్రికలు రావడం మొదలెట్టి. యువతార అని ఒకటి, తర్వాత కళ అని ఒకటి, ఇలా ఒక 7-8 పత్రికలు వస్తుంది. అప్పుడు నేను ఏం చేశానంటే తమాషాగా జంట నగరాల లిఖిత పత్రికల సమాఖ్యాన్ని స్థాపించాం. ఆ జంట నగరాల లిఖిత పత్రికల సమాఖ్య స్థాపించి చేసిన పని ఏంటంటే ఏడాది చివరిలో వాళ్ళు వేసిన సంచికలన్నీ మాకు పంపించాలి. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ అన్ని సంచికలు పరిశీలించి ఒక జడ్జి ఉత్తమమైనటువంటి 2 కథలు సెలెక్ట్ చేస్తారు అన్నమాట. వాటికి బహుమతులు ఇస్తాం. అవి అలాగా ఫండ్స్ ఎక్కడేమో ఇవన్నీ పన్నులు అలా అప్పుడేమో 10 రూపాయలు, ప్రథమ బహుమతి 10 రూపాయలు, ద్వితీయ బహుమతి 6 రూపాయలు, తృతీయ బహుమతి 4 రూపాయలు. 1969 సంవత్సరపు జంట నగరాలు అన్ని లిఖిత పత్రికల్లో కల్లా ఉత్తమ కథల ఎన్నిక, నిర్వహణ యువమిత్ర, బహుమతులు ఇది అని ప్రకటన. బహుమతులు ఎవరికి వచ్చాయి? ఇది ప్రకటన. రిజల్ట్స్ ఆంధ్రభూమిలోనే వచ్చింది, డైలీలో న్యూస్ లో వచ్చేది అనమాట. న్యూస్ పంపించేవాళ్ళు, వార్త పంపిస్తే ఆంధ్రభూమిలో న్యూస్ వేసేవారు అనమాట. అప్పుడు ఫస్ట్ ప్రైజ్ మందరపు వెంకటేశ్వరరావు అని, నాగేశ్వరరావు అని నాకు యాక్చువల్గా హెచ్ఎస్సీలో పియూసీలో మిత్రుడు అతనికి వచ్చింది ఫస్ట్ ప్రైజ్. వాళ్ళ ఫాదర్ చాలా పాపులర్ రైటర్ మందరపు వెంకటేశ్వరరావు గారని. వనలక్ష్మి అని అద్భుతమైన కథలు ఆ రోజుల్లో. నాకు చాలా బాగా మంచి కథలు రాశాడు ఆయన. రైల్వేలో పనిచేసిన ఆయన మందరపు వెంకటేశ్వరరావు గారు రైల్వేలో చాలా సీనియర్ పోస్ట్ వేశాడు. మా యువమిత్రకి ఆయన చాలా ప్రత్యేకమైన వేరుగా రాసి ఇచ్చేవాడు కూడా. ఆయన కథలు కూడా ఉన్నాయి చూస్తే. ఆయన సీరియల్ కూడా ఒకటి రాశారు అందులో.
మందర వెంకటేశ్వర. ఆయన కథలు వనలక్ష్మి అని చాలా అద్భుతమైన కథలు. ఒకటే ఒక కాపీ ఉంటే నేను మొన్న అతను మందరపు నాగేశ్వరరావు వాడితే మళ్ళీ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, మా అతను అంటే పంపించాను. అందులో అద్భుతమైన కథలు. పీఠిగా అని ఒకటి నేను రేడియోలో నాటకంగా కూడా మలిచేదాన్ని. తర్వాత 2 క్యారెక్టర్స్తో పీఠిగా అని చెప్పి, అంటే ఏదో విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళకి ఒక అతను పీఠిగా రాయించుకోసం వెళ్తాడనమాట. ఒక పెద్ద మనిషి వెళ్తే ఆ పీఠిగా ఆయన నిద్ర మధ్య లేవడం, చదువు నేను వింటాను, విని రాస్తానని చెప్పి వాడు కసేపు ఇంట్లో అవాంతరం వస్తుంది అనమాట. ఏమంటే అదేదో చేస్తాడు, అలాగా ఉండదు ఆయన అని చెప్పి అదేదో అటెండ్ అవడం. అలాగా ఒక పెద్ద మనిషి దగ్గర పీటికి రాయించుకోవడానికి ఒక పాడే మనిషి ఇబ్బంది మీద ఒక చక్కని కథ రాశారు. దాన్ని నేను రేడియో నాటకంగా మలిచిన తర్వాత మందర వెంకటేశ్వర అప్పుడు పాప ఆయన పోయారు, కానీ పాప మా అబ్బాయి వాళ్ళ తను సంతోషించాడు. చాలా చాలా పాపులర్ అయింది నాటకం పీఠిక అని చెప్పి కురాడు. ఇంకా వనలక్ష్మి చాలా మంచి కథలు అండి. వనలక్ష్మి అని చెప్పి ఒక అతను ట్రైబల్ దానికి వెళ్ళినప్పుడు అసలు ట్యూబ్ లైట్ తీస్తే ఆ ట్రైబల్ ఊనితికి ట్యూబ్ లైట్ టూత్ పేస్ట్ కూడా ఎలా తెలియదు అన్న చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి యాక్చువల్గా వనలక్ష్మి కథలు అని చెప్పి. వాటి వాళ్ళందరూ అలాంటి మందరపు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు. మందరపు నాగేశ్వరరావుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ మా విశ్వనాథ్ సూడానికి వచ్చింది. సుధి అని పేరు, వాడు కలం పేరు. నేను సుధామ అంటే వాడు సుధి అని కలం పేరు పెట్టుకున్నాడు కొన్నాళ్ళు. వాడు సుధి అని వాడు రాసేవాడు. వాడికి సెకండ్ ప్రైజ్ వాడికి వచ్చింది. థర్డ్ ప్రైజ్ ఇంకెవరికో వచ్చింది యాక్చువల్గా. అలాగా ప్రతి అంటే ఈ 2వ ప్రైజ్ పొందిన కథ వేరే పత్రికలో ఏదో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఒక దాంట్లో, ఇంకో దాంట్లో అన్ని పత్రికల యొక్క సమాఖ్య పెట్టాం మరి. పెట్టి భాషలలోనే మీటింగ్ చేసి వాళ్ళకి ప్రజలు ఇచ్చి పిలిపించి అంతా చేసేవాడు అనమాట. ఒక్కోసారి ఏంటంటే యువభారత సమావేశంలో కలిపేవాడు అనమాట. విశ్వనాథం గారిని రిక్వెస్ట్ చేసి యువభారత సమావేశానికి వాళ్ళు కూడా వచ్చి అక్కడే ప్రజెంట్ చేయడం అనేది చేసేవాడు. ఇలాగ అనేక సంచికలు చేస్తే క్యాలెండర్ల బొమ్మలు వేసేవారు. కోటి ధర్మారావు గారిని అప్పట్లో మద్రాసులో చాలా పాపులర్ అయిన కోటి ధర్మారావు కేత అని బొమ్మలాగా వేసేవారు కోటి ధర్మారావు. ఆయన ఒకసారి ఇక్కడ వచ్చి భాషలోని ఆయన సంచిక చూసి అక్కడ అడ్రస్ చూసి వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి మీ పత్రిక చాలా బాగుంది, నాకు మీ దానికి ముఖ చిత్రం వేసే అవకాశం కలిగించాలని అడిగాడు ఆయన. అంత పెద్ద మనిషి ఆయన. అంటే అప్పుడు ప్రత్యేక సంచిక, అప్పుడు పెద్ద సైజులో మన యువ, ఆంధ్రజ్యోతి, మన స్మార్ట్ పత్రికలు ఎలా ప్రత్యేక సంచిక వస్తాయి ఆ సైజులో కొన్ని లిఖిత పత్రికలు చేసాం. ఆ వార్షిక సంచిక ఆయన బొమ్మ వేశారు ఆయన, ఆ కోటి ధర్మారావు గారు. అలాగే చాలా ఇది ఉన్న సంచికలు ఇవన్నీ కూడా దీపావళికి ఉగాదికి కొన్ని ఇలాంటి సంచికలు ఇచ్చేవాడు. ఇలాగ ప్రత్యేక ఇది ఆయన వేసిందే. కోటి ధర్మ గారు వేసిన ఏప్రిల్ ఉగాదికి వేసిన బొమ్మ ఇది. మంచి క్యాలెండర్ల బొమ్మలు వేసేవాడు యాక్చువల్గా ఆయన. అసలు ఇది ఆయన ఇచ్చేస్తున్నట్టు ఈ కథలు ఇవన్నీ రంగు బొమ్మలన్నీ మీదేనా? ఆ బొమ్మలన్నీ వేసినప్పుడు కథలకి బొమ్మలన్నీ. తర్వాత ఈ అనుభవం కథలకి బొమ్మలు వేయటము ఇవి పుస్తక ప్రచురణలో ఎలా సహాయపడింది? అది నిజం చెప్పాలంటే ఈ కథలకి బొమ్మ ముందు కార్టూన్లో వేసేవాడు. అసలు మీకు చెప్పాను కదా, విశ్వరచన పొతుగు సాంబశివరావు గారు మొట్టమొదటి నా జత కథలకి బొమ్మలు వేయించారు. అందులో పవన్ నిర్మల ప్రభావతి, టీకామేశ్వరి ఇలాంటి వాళ్ళ కథలాంటి వాళ్ళ బహుమతి పడితే ఆ బహుమతి పొందిన కథలకి నేను కొన్ని బొమ్మ వేశాను. 1-2 ఎన్నో ఆంధ్రభూమికి కూడా 1-2 సార్లు 2-3 కథలకి వీక్లీలో వేసేయాను. అంటే నేను కమర్షియల్ ఆర్టిస్ట్, పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్ కాదు కదా, సరదాగా బాపు గారి బొమ్మలు చేసుకున్న వ్యవహారం కాబట్టి అలా చేసేవాడు. ఎటు వచ్చాడంటే అతను ఇప్పటికీ కూడా కార్టూనిస్ట్గా నన్ను వాళ్ళు గౌరవిస్తుంటారు, వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే తలిసిట్టి రామారావు గారి జయంతిని కార్టూనిస్టుల డేగా చేయాలని చెప్పి, తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా చేయాలని చెప్పి శంకు గారు, నేను, బిలిమ్ గారు మేమంతా కూర్చొని ఒకసారి డిసైడ్ చేసిన ఇది మాట. ఇప్పటికీ మే 20వ తారీఖు తలిసిట్టి రామారావు గారి జయంతిని కార్టూనిస్టుల దినోత్సవంగా నడుపుతూనే ఉంటారు. దానిగా ఇప్పటికి ఆ మొదటి సందర్భాన్ని వాళ్ళు ఇప్పటికీ కోట్ చేస్తుంటారు అన్నమాట. అలా కార్టూన్ ఇదిలో జరుగుతుంది. ఆ కార్టూన్లు చేయడం వల్ల నాకు ఏంటంటే రేడియోలో హాస్యవల కార్యక్రమం చేయడం నాకు ఈజీ అయింది. కాబట్టి హాస్యవల చేసినప్పుడు అంటే ఆ శ్రోతలు పంపించిన జోక్స్ అని కూడా కలెక్ట్ చేసి మన ప్రముఖ కార్టూన్స్ సరసి, ఎంఎస్ రామకృష్ణ, శంకు అలాగా అందరికి ఇచ్చేవాడు. మొదటి ప్రోగ్రాం ఎవరు చేశారు తెలుసా? ఫస్ట్ది ఆదిష్టి చేయించాను, కంపేర్ అంటే విష్ణువు కాబట్టి. తర్వాత జంజాల జత చేశాను. 2వ ప్రోగ్రాం జంజాల గారు చేశారు. అప్పటికి సినిమా దాంట్లో ఉన్నా కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఆయన చేశారు. 3వది మా శంకర్ నారాయణ చేయించాను, మా హ్యూమర్ శంకర్ నారాయణ. మా బ్రహ్మ విష్ణు మహేశ్వరి కింద పెట్టి సరదాగా మొదటి 3 ప్రోగ్రాలు వాళ్ళ చేత చేయించి తర్వాత కార్టూనిస్టులు అందరికి ఇచ్చి వాళ్ళ చేత చేయించేవాళ్ళు. అది చాలా చక్కగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. అంటే డ్రమటైజ్ చేసేవాళ్ళు అనమాట. జోక్స్ పంపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళు ఒక స్క్రిప్ట్లో తయారు చేస్తే ఈ జంజాల్ గారు, ఆది విష్ణు గారు లేదా సరస్సు గారు వెళ్తే దాన్ని ప్రజెంట్ చేయడానికి మా ఆర్టిస్టుల చేత మేము చేసి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అనమాట. కాబట్టి అట్లాగా బాగా పాపులర్ అయింది ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు మీ ప్రచురితమైన పుస్తకాల గురించి చెప్పాను కదా, మొట్టమొదట పుస్తకం నీకు మా పుస్తకాలతో మాట్లాడితే మీకు ఒకసారి చూపిస్తూ మాట్లాడితే బెటర్, అది ఈజీగా అయిపోతుంది.
సారీ, ఇంకా ఆపేద్దాం ఒక గంట. అదే విహారీ గారికి ఫోన్ చేద్దామా? అయిపోయింది, ఒక్కొక్కటి చూపించేసి వదిలేద్దాం. నేను చెప్పానండి మీకు 2-3 గంటలు సరిపోవని, మీరు నాకు ఇంకా ఇది ఇక్కడ నుంచి ఇది ఫస్ట్, ఇది వీచికల్ అండి. మొట్టమొదటి ఇది మొట్టమొదటి నలుగురం కలిసి వీచికల్. నేనే ముఖ చిత్రం వేసి కవితలో బొమ్మ రాస్తాడు, బొమ్మలో కవిత గీస్తాడని నారాయణ రెడ్డి గారు అన్న మొదటి పుస్తకం ఇది. యువ భారత్ తరఫున. యువ భారత్ ఇది కూడా యువ భారత్ మేము అని ఇదే మీకు పోలీస్ లిస్ట్ లో పరవరగా చెంచల్ జైలు కూడా చేరండి. సుధామన ఇది కూడా వీర్రాజు గారు పూనుకొని చేసిన ఇదేది. ఇక్కడే దీని మీద బహుశా ఇందులో ఉంది అనుకుంటాను, నాకు తెలియదు. ఇందులో ఈ పుస్తకం మీద కాదు. రాజశాస్త్రి గారిని కలిసిన సందర్భంగా దీని మీద తీసుకున్నాను కదా, కరేజ్ ఈజ్ ద హైయెస్ట్ వర్చ్యూ అని రాసి రాజశాస్త్రి గారు ఇంగ్లీష్ తెలుగు సంతకం రెండు కూడా, ఇంగ్లీష్ లో తెలుగు సంతకం ఆయన కలిసిన సందర్భంగా ఈ పుస్తకం మీద ఆయన సంతకం తీసుకున్నమాట. అప్పుడు ఆయన రాసినటువంటి మాట ఇది. రెండో పుస్తకం మేము అని చేసింది. తర్వాత నేను చెప్పారుగా విడిగా వేసింది ఇది నా ఉమ్మడి శెట్టి సాహిత్య అవార్డు, కళాంశ అవార్డు వచ్చినటువంటి పుస్తకం అగ్నిసుధ. ఇది తర్వాత ఆంధ్రభూమిలో 15 సంవత్సరాలు దాదాపు కాలంగా నడిపి ఒక మొదటి 50 వేస్తాలతో పాపం మా నాడేశ్వరం శంకరంగా పూనుకుని దీనికి సెలెక్ట్ చేసిందనే ప్రింటింగ్ వ్యవహారం అంతా చూసి కొడతానే. అందరూ చంద్ర ఆర్టిస్టు చాలా బద్దకిస్తూ ఆ పట్టణం వేయడనేవారు అనమాట. వారం రోజుల్లో ఈ ముఖ చిత్రం వేయడమే కాదు, వెనకాల నా బొమ్మ కూడా వేసి పంపించాడు. నా చిత్రం కూడా అతనే వేశాడు. ఈ తర్వాత ఈ పుస్తకాలు మానస అని చెప్పి విజయవాడ ప్రచురణ వాళ్ళు ఒకటి పిల్లల కోసం నా చేత రాయించినవి. యాక్చువల్గా ఈ 5 పుస్తకాల మటుకు పిల్లల కోసం రాసినవి. ఇవన్నీ ఈ నవ్వుకుందాం అని ఒకటి, నీతి కథలు, ఈసప్ నీతి కథలు, పురాణ బాలలు, ఇవన్నీ పిల్లల కోసం, తెలుగు పండుగలు పిల్లల కోసం రాసిన కథలు. ఎందుకంటే అప్పట్లో ఈ పబ్లికేషన్ డివిజన్ వాళ్ళ పుస్తకాలు తరగా జానకిరాణ గారికి, రావల్ బ్రదర్స్ గారి కథల పుస్తకాలు వేస్తే వాటికి నేను బొమ్మలు వేశాను, వాటి ఇది చేశాను. కాబట్టి వాటికి కూడా ఇది ఉండేది అనమాట. ఇది తర్వాత నా కవితా సంకలనంలో రెండోది చిత్రగ్రంథం తర్వాత వచ్చింది. ఇది కవికాలం అని. తమాషా ఏంటంటే ఇది చాలా ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది కవితారూపకంగా ఒక కాలం నడపడం. ఆంధ్రప్రభలో విజయబాబు గారు ఎడిటర్గా ఉండగా ఒక 3 సంవత్సరాల పాటు వారం వారం కవితారూపకంగా ఆ వారపు ఘటనల మీద జరిగేది అన్నమాట. ఇందులోంచి కూడా సెలెక్ట్ చేసి గుడిపాటి, మన ప్రసిద్ధి పాలపెట్ట బుక్స్ గుడిపాటి ఉన్నారుగా, ఇది పాలపెట్ట ప్రచురణగా వచ్చింది. ఇది గుడిపాటి సెలెక్ట్ చేశాడు. ఇందులో ఒక 50 కవికాలం అని చెప్పి పెట్టి ఇందులో వేసినటువంటి ఇది ఇక్కడ కవిత్వ గ్రంథమే. తర్వాత ఈ చిత్రగ్రంథం అని చెప్పి నేను కవితా సంకలనం వేసుకునేది. మా అబ్బాయి కూడా చిన్న చిత్రకారుడు, అందుకే వాడు వేసిన బొమ్మ ఇది యాక్చువల్గా ఇది చిత్రకారుడు. తర్వాత అంటే ఆంధ్ర భూమిలో ఈ పజిల్స్తో పాటు సరదాగా ఈ జోక్స్ కాలంతో బాగా విపరీతంగా నడిపేవాడిని. పూతరేకులు, జోక్స్ బాక్స్ అని చెప్పి ఇది పూతరేకులు అని చెప్పి ఇది వేసింది. మా ఆంధ్రభూమి చిత్రకారుడే, తన పేరేంటి గుర్తురావట్లేదు నాకు. నివాస్ కరెక్ట్, నివాస్ ముఖ చిత్రంతో వచ్చిన పుస్తకం ఇది యాక్చువల్గా పూతరేకులు అని చెప్పి జోక్స్ బాక్స్. ఆంధ్రభూమిలో వచ్చినవి ఇవన్నీ, ఆంధ్రభూమిలో వచ్చినవి ఇవన్నీ కూడా. తర్వాత ఇది ఇంకో కాలం ఇది మన తెలంగాణ అని చెప్పి ఇందులో వచ్చంటే విజయక్రాంతి అనుకుంటా. ఇది కాదు, మన తెలంగాణ దినపత్రికలో, మన తెలంగాణ డైలీలో 2015-20 ఎడిట్ పేజీ మిడిల్ కాలంలో వచ్చింది ఇది. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం మీద, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద, వాటి మీద కూడా విమర్శలు కూడా ఇందులో ఉండేవి. మన తెలంగాణ రాసినటువంటి ఫుల్ ప్లెడ్జ్డ్ కాలం. ఇదిగో నేను చెప్పినటువంటి రామాయణ పథం, రామాయణ పజిల్స్తో వచ్చినటువంటి పుస్తకం ఇది. మొత్తం రామాయణ, దీనికే మొత్తం ఇగో చాగంటి కోటేశ్వరరావు గారు వారి హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి మాటలు ఇది చాగంటి. ఇది కూడా ఒక కాలం, విజయక్రాంతి అని అందులో వచ్చింది. ఇది వసుధా సమయం అని పేరు పెట్టి ఇది ఇందులో రాసినటువంటి, ఇది ఒక కాలంగా రాసిన ఇది నడిపింది విజయక్రాంతి పత్రికలో కాలంగా వచ్చినటువంటి రచనలు. ఇది భూమిక అని చెప్పి ఆటోమేటిక్గా ఈ పత్రికల్లో ఇట్లా మందిలో చిన్నగా ఒక కవిగా చెప్పేది కాబట్టి వేరే వాళ్ళు తమ పుస్తకాలకు పీఠికలు రాయించుకుంటారు కదా. దాదాపు ఇప్పుడు ఒక 500 పుస్తకాలకు పీఠికలు రాసి ఉంటారు. ఇది మొదటి 116 పుస్తకాల పీఠికలు ఇది ఒక సంకలనంగా భూమికగా తీసుకొని వచ్చినటువంటి సందర్భం ఇది. ఈ తర్వాత పదానందం అని చెప్పి హాస్యప్రభు వాళ్ళు, ఈ హాస్యానందం పత్రిక వాళ్ళు నాకు పజిల్ మాటాట నేనే వేసిన పజిల్ పుస్తకం ఒకటి అయితే, రెండోది ఇదో ఒకటి వచ్చింది. తర్వాత ఇటీవలగా నేను కరోనా టైంలో యాక్చువల్గా వచ్చిన పుస్తకాలు చెప్పాలంటే ఈ 2 సందర్భ, కాలం వెంట కాలం, ఈ 2 నా బృహత్ వ్యాస సంకలనాలు. చాలా బాగా ఈ విశేషమైన నా వ్యాస రచనలు కూడా ఇందులో చాలా మటుకు వచ్చేసాయి. దీని తర్వాత రాసిన ఉన్నా కూడా ఈ 2 కూడా ప్రధానంగా చాలా జరిగినటువంటివి.
ఈ ఇటీవల తర్వాత రాసింది తెమ్మెర. ఇది ఇటీవల కవిత్వం పుస్తకం అని చెప్పాలి. 2023లోనే ఎప్పుడో వచ్చింది. ఇది తెలుగు సొగసులు అని చెప్పి యువతకి తెలుగు మీద ఆసక్తి పెరగడం కోసం. ఇది కూడా ఆంధ్రభూమిలో నుడి అని ఒక పేజ్ వచ్చేది. ఆ నుడి పేజీలో రాసినటువంటి వ్యాసాలు ఇది. తర్వాత అది ఆకాశవాణిలో కూడా వరుసగా ప్రసారం అయ్యి యువత కోసం దీన్ని పూనుకొని దాదాపు యువభారతి వాళ్ళు దీన్ని ప్రచురించారు. దాదాపు ఒక 4-5 వేల కాపీలు వెళ్ళిందని చెప్పారు. దీన్ని ప్రచురించే వాళ్ళు చేశారు. సరే, ఇది నేను మాట్లాడేలాగా మీకు చూపించాను కదా. తర్వాత ఇంకొక విషయం ప్రస్తావించాల్సింది ఏంటంటే, ఈ కరోనా టైంలో ఈ సాహిత్యం పట్ల వాటి పట్ల కూడా ఏ సామాజిక మాధ్యమాన్ని తీసుకున్నా కరోనా వార్తలు తప్ప ఇంత నిజం చెప్పాలంటే భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అండి. వాస్తవంగా రోగంతా కూడా భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఒకటి. అప్పుడు ఈ వాట్సాప్లు తెరిచిన, అప్పుడు సామాజిక మాధ్యమం బాగా వచ్చింది. ఫేస్బుక్లు, వాట్సాప్లు, పత్రికలు, టీవీలు ఏది తెచ్చినా కరోనా ఈ మరణించిన వారి సంఖ్య ఇంత అలా వచ్చింది. కాబట్టి అప్పట్లో నేను ఏం చేశానంటే, ఈ సామాజిక మాధ్యమం వాట్సాప్ని ఒక ప్రయోగంగా తీసుకుని కరోనా అనే మాట లేకుండా ఒక ప్రయోగం చేయాలని చెప్పి ఆ సాహిత్యం మీద ఒక డైవర్ట్ చేయాలని చెప్పి జనాల్ని ఓసారి చూడండి అంతే అని ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను సామాజిక మాధ్యమం. దాదాపు 2,500 మంది సభ్యులుగా విదేశాల నుంచి అందులో చేరారు. అయితే నేను అప్పుడే అనుకున్నా, ఒక 3 ఏళ్ల పాటు కరోనా కాలం నుంచి డైవర్ట్గా చేయాలి. అది ఎంత బాగా నచ్చిందంటే, అది ఎలాగో నచ్చేదంటే, ఒక రేడియో, ఒక టీవీ, ఒక పత్రిక, 3 దృశ్య శ్రవణ పఠన ప్రసార సంచిక అని పేరు ఉండేది. పొద్దున 5ంటికి కొక్కరో కోత మొదలయ్యేది. మీరు 6:30కి మా రేడియో పద్ధతిలో భక్తిరంజన్ అంటే భక్తిరంజన్ వచ్చేది. సరిగ్గా 6:30కే మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే అది వస్తుంది అన్నమాట. మధ్యాహ్నం 3ంటికి గంట నాటకం వచ్చేది. రాత్రి వార్తలు వచ్చేవి. 7ంటికి వార్తలు వచ్చేవి. పోనంగి బాలభాస్కర్ చెప్పి తను అక్కడి నుంచి వార్తలు చదివాడు. అలాగే సినిమా సమీక్షలు వచ్చేవి. విఎస్ఎన్ మూర్తిని ఆంధ్రభూమిలో పనిచేసే ఎడిటర్గా ఆయన వేరే ఛానల్ పెట్టుకున్నాడు. ఆ సినిమా సమీక్షలన్నీ అతను పంపిస్తుండేవాడు. అలా ఎంత పాపులర్ అయింది. ప్రతి నెల మొదటి 3వ గురువారం పాటు అది అద్భుతంగా నడిచింది. అందులోనే మేము పోటీలు నిర్వహించాం. కథల పోటీ పెట్టాం. తర్వాత అంటే అన్ని వాట్సాప్లో పంపడమే వాళ్ళు కూడా కథలు. ఆ వాట్సాప్లో పంపించినటువంటి వాటితో బహుమతులు చేసిన తర్వాత ఇగో ఓసారి చూడండి అంతే అని వాట్సాప్ ప్రసాదం చేసినటువంటి ఒక దసరాకి వాట్సాప్ కథల సంకలనం ఇది. బిహారీ గారు ప్రముఖ కథకులు. వారు జడ్జ్ చేసినటువంటి కథలతో ఒక బహుమతి ఇచ్చిన 10 కథలు కాకుండా 10,000 బహుమతి పెట్టి బహుమతులు కాకుండా మిగతా కథలతో ఇది ఒక పుస్తకం వేసాం. అలాగే కవితల పోటీ పెట్టి కవితా సంకలనం వేసాం. శైలజామిత్ర సంపాదకురాలుగా ఒక కవితా సంకలనం వేసాం. తర్వాత మళ్ళీ ఇంకొక సందర్భంగా ఇంకొక కథామంజరి అని చెప్పి ఇది కూడా వాట్సాప్ ఓసారి చూడని తరఫునే ఇక్కడి నుంచే పేర్లు తీసేసి కథలు పంపడం అన్నమాట. జడ్జికి కూడా ద్విభాషణ రాజేశ్వరరావు గారు జడ్జిగా సెలెక్ట్ చేసినటువంటి కథలతో ఇది ఒక పుస్తకం వచ్చింది. ఇది ఓసారి చూడంతే. ఆ ఓసారి చూడంతే చేసేటువంటి సందర్భంలోనే నాకు ఒక ఊహ కలిగి ఒక కొత్త లఘు కవిత ప్రక్రియని ప్రారంభించాను. సప్తపది అని చెప్పి. అంటే 7 పదాల్లో కవిత్వాన్ని నువ్వు అనుకునే భావాన్ని వ్యక్తీకరించాలి. ఆ 7 పదాల్లో కూడా విశేషం ఏంటి? 1వ పదం, 2వ పదం, 7వ పదం అంత్యప్రాసలతో ఉండాలి. ప్రాసయుక్తంగా ఉండాలి. అది కొన్ని ఉదాహరణలతో మేము మొదలుపెడితే, ప్రముఖ కవి, కథకులు, రచయిత, పదచిత్ర రామాయణాన్ని 6,500 పద్యాల్లో రాసినటువంటి బిహారీ గారు ఈ ప్రక్రియకి ఇన్స్పైర్ అయ్యి ఆయన మొట్టమొదటి సంకలనం ఆయన వేశారు. పుస్తకంగా ఆయన ప్రచురించారు. ఇగో సప్తపదులు 100 పదాలని బిహారీ గారు రాసినటువంటి పుస్తకం ఇది. ఇందులో అన్ని ఆయన ఇదిగో రైలు, మైలు, రాకడకు పోకడకు లేవు వీలు చాలు. అంటే రైలు, మైలు, చాలు అన్నవి 1, 2, 7 పదాలు. ఇలాగ అనేక రకాల సరదాయిన భావాలతో కలుపుకుని 116 పద్యాలు ఆయన ముందు ఇన్స్పైర్ ఆయన రాశారు. తర్వాత ఈ ప్రక్రియ మీద ఆసక్తితో ఇప్పటికీ కూడా వాట్సాప్లో హెచ్ఎంటీ జనరల్ మేనేజర్ గారు రిటైర్ అయినటువంటి నరసింహమూర్తి గారిని, విహారీ గారి కంటే ఒక ఏడాది పెద్ద ఆయన, 45 ఏళ్ళు, రోజు పొద్దున 10ంటికి ఆయన గ్రూప్ ఓపెన్ చేసి 4 వరకు నడుపుతుంటారు. 740 మంది సభ్యులు ప్రస్తుతం ఉన్నారు. రోజు అందులో కొంతమంది రాస్తూనే ఉంటారు. 100 మంది రాస్తుంటారు. తమాషాగా అందులో ఏం చేస్తుంటే ఒక బెస్ట్ ఆయన సెలెక్ట్ చేసిన విహారీ గారు సెలెక్ట్ చేస్తే వాటి ఇలా గ్రూప్ లో చేసినవి కాకుండా గ్రూప్ లో వచ్చిన 2 సంకలనాలు వేసాం. దాదాపు 700-700తో సప్తశతి అని, నవీన్ అని చెప్పి. ఇది సప్తపదుల యొక్క 250 మంది పైల కవులు రాసినటువంటి 700 మొత్తం 1400 సప్తపదులు పట్టింది. ఇదో పుస్తకం. ఇది కాక విడివిడిగా పుస్తకాలు నేర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది, ఒక 7-8 మంది ఉన్నారు. అవి కూడా మీకు చూపిస్తాను నేను. ఇది సీనియర్ సిటిజన్స్, ఇప్పుడంతా ఇంకా పెద్దవాళ్ళం అయిపోయాం కదా, వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఒక మ్యాగజైన్ వస్తుంది. ఆ వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్ లో కరోనా టైంలోనే నెల నేను ఒక వృత్తులకి పనికి వచ్చేటువంటి అంశాల మీద కొన్ని వ్యాసాలు రాశాను. అది
బెంగళూరులో ఉండే ఒక వ్యవసాయ క్షేత్రం ఆయన. కావలిలో ఒక ఒరిజినల్ కాలేజీకి ప్రిన్సిపల్గా చేసి తర్వాత బెంగళూరులో సెటిల్ అయ్యట. 93 ఏళ్ళు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఇప్పటికీ నేను ఆయన చూడలేదు. ఆయన వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్ మ్యాగజైన్ భూమారెడ్డి గారికి ఫోన్ చేసి చాలా బాగుంటున్నాయి వ్యాసాలు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చాలా ఉత్తరాలు రాస్తుంటే ఆయన నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన ముందు మాట రాశారు దీనికి. ఆ వ్యాసాలన్నీ జీవన సంజయ్ పెట్టేసాం. తమాషా అంటే ఇది ఇప్పటికి 3 సార్లు పునర్ముద్రణ పొందింది. అన్ని కాపీలు, అంటే షష్టి పూర్తి చేసుకుని ప్రతి వాళ్ళకి కూడా ఒక కాపీ ఇచ్చేలాగా. అంటే వయసు 60 దాటిన తర్వాత మనిషి ఎలా ఉండాలి అనేటువంటి విషయాల మీద తీసుకునేటువంటి అంశాలతో రాసినటువంటి వ్యాసాలు ఇవన్నీ కూడా. జ్ఞాపకాలు నాటండి, అలాగే మందులు ఎలా వేసుకోవాలి, అన్ని విషయాలు చెప్తాడు. పెద్ద పిల్లలతో వ్యవహారాలతో ఎలా ఉండాలి, మనవాళ్ళతో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తారు. చాలా మందికి నచ్చినవి కాబట్టి సీనియర్ కబుర్లు అని చెప్పి చేసినటువంటి వ్యవహారం ఇది. జీవన సంచారం ఇది చాలా పాపులర్ ఇది. అలాగే ఒక్క నిమిషం, ఒక 7-8 మంది పర్లేదు, ఒక 8 పుస్తకాలు సప్తపదులు విడివిడిగా కవితా కణాలు వేసుకున్నారు. మాకు కూడా ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి ప్రత్యేకంగా, ఈ గ్రూప్ మూసేసిన తర్వాత ఓసారి చూడండి అంటే ఈ గ్రూప్ లో వీళ్ళు పెట్టిన వాట్సాప్ గ్రూప్ లో నుంచి వచ్చిన వాటిలో మొదట్లో మేము ఏం చేసామంటే కొన్ని సెలెక్ట్ చేసి 10 పత్రికలకి పంపించేవాళ్ళం అన్నమాట. సంచికలోనే దాదాపు కొన్ని వారాల పాటు వచ్చినవే దాదాపు ఒక 1000 దాకా ఉండి ఉంటాయి సప్తపదులు. అలాగే నేటి నిజం పత్రిక, అలాగే కొన్ని ఇంటర్నెట్ మ్యాగజైన్స్, కొన్ని సాహిత్యకరణ ఒక పత్రిక, సుమతి అని, మాధురి అని, రకరకాల 10 పత్రికలకి మేమే ఎంపిక చేసి అంటే పక్కాగా కరెక్ట్ గా ఉన్నవి అన్న చూసినవే పంపించేవాళ్ళం అన్నమాట. గ్రూప్ లో రకరకాలు వస్తుంటే ఒకసారి ప్రాసలు కుదరపోచేదా. ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే ఆ తర్వాత కూడా సంచికకి సప్తపదులు వస్తున్నాయి కానీ వాటిని కరెక్ట్ గా పోలీసు లేక సప్తపది అనే పేరు లేకుండా పబ్లిష్ చేసి వేస్తున్నారు. సో అలాగా అయిన తర్వాత రెండో పుస్తకాన్ని విహార్ గారి తర్వాత ఒక ఆర్థోపెడిషియన్ గుంటూరు రమణ యశస్వి గారు ఆయన ఒక పుస్తకం వేశారు. తర్వాత ఒక ఐఐటి రిటైర్డ్ ప్రొఫెసర్ షహనాజ్ బతుల్ అని చెప్పి ఆవిడ ముస్లిం, ఆవిడ రచన పుస్తకం ఇవన్నీ ప్రచురణ అయ్యాయి. తర్వాత యాచర్పు పద్మాని ఇటీవలే ఒకటి సంకలనం రిలీజ్ అయింది. అలాగే నెల్లుట్ల శ్రీనివాసులు గారిని ఆయన మద్రాసు వేస్తున్నారు, ఆ పుస్తకం ఒకటి వస్తుంది. శెట్టి ఈశ్వరరావు అని విజయనగరం నుంచి ఆయనలో ఒక పుస్తకం వచ్చింది. దాదాపు ఒక 7 పుస్తకాలు ఇప్పటికే వచ్చాయి. సరే ఆ ప్రక్రియలో వాళ్ళు రాసుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ గ్రూప్ నడుస్తుంది, ఇంకా ఆ వాట్సాప్ గ్రూపు ఓసారి చూడండి అంతే నడుస్తుంది. ఇలాగే ఇప్పుడు మీరు అన్నట్టంటే ఒక వైవిధ్యభరితమైనటువంటి అంశాల మీద ఆసక్తి వల్ల రకరకాల వాటికి ఏంటంటే బొమ్మలు వేస్తున్నాం అప్పుడప్పుడు. ఈ బెస్ట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు విహార్ గారి కోరిక మాట, ఈ రేపు దసరా టైంకి ఈ బెస్ట్ వాటిలో ఒక 100 నేనే వేస్తానంటాడు. ఒక 100 సప్తపదులు అందరూ వాళ్ళు సెలెక్ట్ చేసి వాటితో బొమ్మలతో పాటు వేద్దాం పుస్తకం నేనే చేస్తానంటారు అనమాట. అలాగా ఆయన ఆసక్తి కూడా ఆయన చూపిస్తున్నారు. ఇలాగా ఒక సాహితీ వ్యాసంగం ప్రక్రియ నిరంతరాయంగా సాగుతున్నది. ఇది అందరికీ ఏంటంటే ఎందుకంటే మిత్రుల యొక్క సహకారం, బంధుమిత్రుల యొక్క సహకారం, అందరి యొక్క ఇదితో ఈ సాహితీ యాత్ర ఇలాగా సాగుతోంది. మరి దీనికి నిజం చెప్పాలంటే జ్ఞాపకాలకి అంతు ఉండదు, వాటికి అనేక అంశాల యొక్క ప్రస్థానాలు ఉంటూనే ఉంటాయి. నాకు ఇంత చక్కటి అవకాశం కలిగించేటువంటి స్వాధ్యాయ సంచిక, స్వాధ్యాయం అంటే స్వ అధ్యాయం అంటే మనం చదువుకోవడం కూడా, అంటే ఇక ఒక విధంగా ఏంటంటే నన్ను నేను ఒకసారి మళ్ళీ విషయాలు చెప్పుకోవడం, అంటే ఎక్కడంటే ఏదో అక్కడో మాట కూడా నీ గురించి నువ్వు చెప్పుకోవడం కొద్ది అబద్ధాలు అనే ప్రమాదం ఉందని, కానీ దాని నుంచి లేకుండా ఆ వాస్తవమైన విషయాలతో చెప్పడానికి కొన్ని ఒక చోట మీరు అంతా రికార్డ్ చేసేందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది నిలిచిపోయేటువంటి అంశాలు. ఎందుకంటే ఈ జ్ఞాపకాలు ఎంత భవిష్యత్తులో ఇప్పుడు ఎక్కడో కాళోజీ గారు అంటారు, అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్ళకు కదలికని. ఇప్పుడు అఫ్ కోర్స్ సిరాచుక్కలు లేవనుకోండి, కానీ అక్షరం అనేది ఏ రూపంలో ఉన్నా, జిటిల్ రూపంలో ఏదో ఉన్నది, అది 1,00,000 మెదళ్ళు కాదు. ఎవరికి ఎక్కడ ఏది నచ్చుతుందో మనం చెప్పలేం. ఇప్పుడు ఈ సప్తాహ ప్రక్రియ గురించి మేము ఊహించినటువంటి సందర్భం ఇది. ఏదో పెద్ద గొప్ప అని అన్నాడు, కొన్నాళ్ళు నడుస్తాయి. కొన్ని ఒకటి ఏంటంటే ఏది శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదు, ఏది శాశ్వతం. కానీ ఏంటంటే మనం చేసిన వాడికి ఒక పాదముద్రలో ఏవి తల్లి నిరుడు కూర్చున్న హేమ సమూహంలో ఉన్నట్టుగా ఒక కాలాన్ని దాటి మేము వచ్చాం. భవిష్యత్ కాలం ఇంకా ఒక కొత్త ట్రెండ్ కూడా వస్తుంది. మార్పు అనేటువంటిది సహజం. అది ఈ మార్పుల్లో ఎట్లా ఏంటంటే మనం కోరుకునేది కొన్ని విలువలు, శాశ్వతమైన విలువలు కొన్ని ఉంటాయి, సార్వకాలిక విలువలు కొన్ని ఉంటాయి. వాటిని పరిరక్షించుకుంటూ మార్పు సహజం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాలా మనుషులు అవసరమే లేనటువంటి సమస్య సందర్భం వస్తుంది, కాలం వచ్చింది. ఇప్పుడు మనం చూసే రోబో పెళ్ళి అక్కర్లేదు, ఆ రోబోని చేసుకుంటాను, ఆ రోబో పిల్లల్ని కూడా కంటుందిట. ఆ పిల్ల కూడా నువ్వు ఏ రకంగా కావాలంటే జెనెటిక్గా ఆ రకంగా తయారు చేసి ఇస్తుందిట. కాబట్టి ప్రపంచం అలాగా ఇది మారుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అద్భుతమైనటువంటి వ్యవహారం. నేను కూడా ఈ మధ్య కొన్ని దాంతో కూడా ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని ఒక విషయం మనం వివరించి చెప్తే బొమ్మ ఇమ్మంటే ఇస్తుంది అది. ఆ చాట్ జీపీటీ దాంట్లో కూడా బొమ్మలు తయారు చేస్తుంది. అంటే స్వతహాగా ఇదంతా మనిషి మేధాశక్తి వల్ల వచ్చిందే. కానీ ఇంత సమయాన్ని మనం మిగిల్చుకునే పని మనం చేస్తున్నప్పుడు ఈ మిగిల్చుకునే సమయాన్ని మనం ఏం చేస్తున్నామని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇదివరకులాగా ఇప్పుడు పిండి రుబ్బడాలు, చాట్ల సడాలు, మిక్సీలు వచ్చిన తర్వాత చాలా సమయం మిగులుతోంది. కానీ ఏంటి సమయాన్ని ఎట్లా మనం వినియోగిస్తాం? ఇప్పుడు విధంగా మనిషి యొక్క అవసరమే లేనటువంటి స్థితిని మనిషే కల్పించుకుంటే నీ అస్తిత్వం ఏమిటి అన్నది ఒక ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఎంతో వైవిధ్యభరితమైనటువంటి ప్రపంచం, వైవిధ్యమైన సమాజం ఉంది. మనందరం కూడా ఈ సముద్రంలో ఒక నీటి బిందువు లాంటి వాళ్ళు. మన విజ్ఞానం కానీ మన ఇది కానీ ఎట్లొచ్చి ఏంటంటే నువ్వు నీ కోసం కాక ఇంతమంది నువ్వు చేసింది ఏంటి, నీ తృప్తిగా నువ్వు చేసింది ఏంటి, నువ్వు ఏం మిగుల్చుకున్నావు? మిగిలేదు అదే, మన జ్ఞాపకాలు మిగులుతాయి, మన అశ్రమే మిగులుతుంది. ఆ శక్తి కోసమే, ఆ అది కోసమే మనం చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా. ఎందుకంటే ఇటువంటి మంచి అవకాశాలు కలగడానికి కారణం ఏంటంటే సమాజం ఇచ్చింది. మేము చేసిన ఉద్యోగాలు కానీ, చేసినట్టు మిత్రుల యొక్క సహకారం కానీ, మీ అందరూ ఇది కానీ, ఇవన్నీ కూడా వీటి యొక్క ఇదే. మనిషి వెళ్ళిపోయినా, రేపు పొద్దున మనం లేకపోయినా మిగిలేది మన అక్షరం. మీరు చేశారు కాబట్టి మన స్వరం. ఈ స్వరం కూడా ఇప్పుడు స్వరం నిలబడే అవకాశం ఉంది. ఒకప్పుడు మనకు తెలుసు టేప్ రికార్డ్ రోజుల నుంచి సీడీలు, క్యాసెట్లు అన్ని మారిపోయి డివిడీలు వచ్చి ఈ స్థాయికి వచ్చాం మనం. రేపు ఇది కూడా ఇప్పటికే మారిపోయింది కదా. ఇప్పుడు నేను లేకపోయినా నా స్వరంతో వేరే క్రియేట్ చేసేటువంటిది కూడా వచ్చేసింది. ప్రపంచం అంతలా మారిపోయింది. ఇప్పుడు నేనే మాట్లాడినట్టుగా క్రియేట్ చేసేటువంటి ఒక ఇది కూడా వచ్చేసింది. నేనే మాట్లాడక్కర్లే. ఈ విషయాలు ఎవడో ఇంకో విషయం నువ్వు చెప్పినట్టుగా వచ్చేటువంటి ప్రమాదాలు కూడా వచ్చాయి. కాబట్టి అందులో మంచిని మట్టిగా మనం స్వీకరించి దాన్ని ముందుకు మనం తీసుకెళ్ళినట్టయితే మతం చెప్పినా, గతి తార్కిక భౌతికవాదం చెప్పినా నిన్ను నువ్వు తెలుసుకో అన్నమాట. కాబట్టి మన పరిధులు మనకుంటాయి, మన హద్దులు మనకుంటాయి. ఆ పరిధుల్లోంచి, హద్దుల్లోంచి మనం మన సంతృప్తికరమైన జీవనం గడుపుతూ అవతల వాళ్ళకి మనం ఏం చేయగలమని చూడడమే ముఖ్యం అనుకోండి. ఎందుకంటే ఒక సంతృప్తి మాకు ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛంద పదవి మనం తీసుకున్నా కూడా ఒక నీతిగా, నిజాయితీగా ఒక ఉద్యోగ బాధ్యతలు హాయిగా నిర్వహించాం, నలుగురు చేత మంచివాడు అనిపించుకున్నటువంటి ఒక సంతృప్తి మటుకు అది జీవితాంతం ఉంటుంది. అది కోట్ల ఆస్తుల కంటే కూడా. అలాగే మీ అందరి ఇంతమంది మిత్రులు ఏర్పడ్డారంటే కూడా వీటన్నిటి కారణం అది. ఆ మిత్రత్వమే ఇప్పటికీ నిలబడుతుంది. అది మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. స్వాధ్యాయ చేస్తున్నటువంటి కృషి కానీ, సంచిక చేస్తున్నటువంటి కృషి కానీ అజరామరంగా నిలుస్తాయని చెప్పి నమస్కారం. నమస్కారం సుధామ గారు, మీ సమయం తీసుకుని మాకు ముచ్చటించినందుకు. మిమ్మల్ని విసిగించాము. భవిష్యత్తులో మరో కార్యక్రమంలో మనము మీరు రాసిన పద్యాలు, కవిత్వాలు మీ స్వరంలోనే రికార్డ్ చేద్దాము. బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం.